మనీని రెస్పెక్ట్ చేయడం. ఒక మిడిల్ ఏజ్డ్ పర్సన్ వచ్చే జీతంలోంచి ఎంత పర్సెంట్ హౌస్ హోల్డ్ థింగ్స్, ఎంత పర్సెంట్ పిల్లల కెరియర్ కి? మీరు ఇన్నాళ్ళు కష్టపడి 45 ఏళ్ళకి 60,000 జీతంలో ఉంటే మీకున్న ఒకే ఒక ఆపర్చునిటీ మీ కొడుకు, వాడిని డైరెక్ట్ అది ఏది చేస్తే నీ లైఫ్ ఆల్టర్ చేస్తుంది అనేది వచ్చింది. దట్ మేక్స్ యూ ఫ్యూచర్. మనీ కాంట్ బై హ్యాపీనెస్. దట్ ఇస్ నాట్ 100% ట్రూ. వన్ ఎక్స్ప్రెస్ లవ్, ఇట్ నీడ్స్ మనీ. ఇవన్న ప్రమోట్ యువర్ బిజినెస్, ఇట్ నీడ్స్ మనీ. సో మనీ లేకుండా ఏమవుతుంది? తిండి తినాలనుకుంటే డబ్బులు మనం దాచుకోవాలి, డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అనగానే వెంటనే ఫస్ట్ డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసేసుకోవాలి. స్టాక్స్కి మ్యూచువల్ ఫండ్స్ డిఫరెన్స్ తెలుసుకోవాలి. మీ ఓల్డ్ టైమ్ ఈజ్ నాట్ ఆన్ ఇన్వెస్టింగ్, మీ ఎక్స్పర్టైజ్ ఈజ్ నాట్ దిస్, యువర్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ దిస్. స్టిల్ యూ వాంట్ టు చూజ్ ఇట్ యాజ్ ఎ పాత్. No, you want to be a full-time IT employee, full-time pharma employee, full-time manufacturing industry చేస్తావు, టీచింగ్ చేస్తావు. అది పెంచుకుంటే నీకు డబ్బులు వస్తాయి. కానీ టీచింగ్ స్కిల్ నేను వచ్చి స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ పెంచుకుంటాను, వస్తాయంటే వస్తాయి. మనీ ఈజ్ మోస్ట్ క్రిటికల్ ఇన్ వన్స్ లైఫ్. పర్సనల్ ఫైనాన్షియల్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? నీ లైఫ్ టైం నీడ్స్ ఏంటి? నా మ్యారేజ్ ఎప్పుడు అవుతాం? 1 kid 2 kids? వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్. హోమ్ టౌన్కి వెళ్తేనా సిటీలో ఉంటాడు, ఉంటే ఓన్ హౌస్, రెంటెడ్ హౌస్. అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న 100 రూపాయలని దాన్ని 1000 రూపాయలు చేయటం ఎలా? క్విక్గా డబ్బులు చేయాలంటే 12-15 years పడుతుంది. స్లోగా పెట్టినా పర్లేదంటే 6 years డబ్బులు ఎక్కువ. ఈ బెట్టింగ్ అంటే చాలా థ్రిల్లింగ్ కదా. క్యాసినోకి వెళ్ళి ఇవన్నీ అక్కడ యూ లూజ్ మనీ. అసలు మీరు యాజ్ అ ఫైనాన్షియల్ ప్లానర్గా ఎలా ప్లాన్ చేస్తారండి? వెరీ సింపుల్, ప్రాక్టికల్, జెన్యూన్ ఫైనాన్షియల్ ప్లానింగ్. తర్వాత మీ మీద డిపెండెన్స్ ఉన్నారు, ఇంకా వాళ్ళు సెటిల్ అవ్వలేదు, మీకు పొరపాటున ఏమన్నా అయితే మీ ఇన్కమ్ ఆగితే కష్టం, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. నా రోల్ ఈజ్ ప్రొటెక్టింగ్ ఫ్యామిలీస్, ప్రొటెక్టింగ్ ఫ్యామిలీస్, ప్రొటెక్టింగ్ ఫ్యామిలీస్, ప్రొటెక్టింగ్ ఫ్యామిలీస్. మనతో పాటు ఉన్న గెస్ట్ చెప్పబోయే విషయాలు మీకు మీ జీవితానికి చాలా యూస్ఫుల్ అయ్యేవి. ఎందుకు అంటే హీఈస్ అ ఫైనాన్షియల్ అనలిస్ట్, ఆల్సో హీఈస్ అ రైటర్ ఆఫ్ దిస్ బుక్ పైసల ముచ్చట్లు. సో ఇట్ ఈస్ ఇన్ తెలుగు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా కొనుక్కోండి, చదవండి, తెలుసుకోండి, ఇన్వెస్ట్ చేయండి, హ్యాపీగా ఉండండి. రాంప్రసాద్ గారు నమస్తే. 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 సో ఎలా ఉన్నారు? లాంగ్ టైం నో సీ. చాలా రోజులు. బాగున్నాను. ఫస్ట్ క్వశ్చన్, బుక్ ఎంత చదివారు మీరు? 84 పేజెస్ చదివాను. 85th పేజ్ నుంచి చదవాలి అంటే హాఫ్ ఆఫ్ ది బుక్ చదివాను. హాఫ్ ఆఫ్ ది బుక్ చదివారు అవుట్ ఆఫ్ 173 pages. ఇట్ ఈస్ రియలీ గుడ్. నాకు చాలా నచ్చింది. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా కదా. గుడ్ అండి, గుడ్. అంటే దీంట్లో ఉండేది థియరటికల్ గా ఉంటుంది, మనం దాన్ని ప్రాక్టికాలిటీలో ఎలా అప్లై చేస్తాం అనేది మన చేతిలో ఉంటుంది. సో అంటే ఫస్ట్ మీరు చెప్పండి, ఫైనాన్షియల్ అనలిస్టులు చాలా మంది ఉన్నారు కదా, ఇండియా ఈజ్ అ రిచెస్ట్ కంట్రీ అంటారు, వై వీఆర్ పూర్? చాలా డిఫికల్ట్. మీరు స్పిన్ వేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు కొంచెం ఫేస్ వీక్ ముందు స్పిన్ వేస్తున్నారు, మీరు తిప్పేస్తున్నారు. ఇండియా ఈజ్ రిచెస్ట్ కంట్రీ అంటే రిచ్ పీపుల్ ఇండియాలో ఎక్కువ ఉండరు. కొన్ని స్టాటిస్టిక్స్ ప్రకారం ఎక్కువ మంది మిలియనర్స్ ఉన్న కంట్రీస్లో కూడా ఇండియా ఉంటుంది యాక్చువల్గా. అంటే ఇక అది వెరీ డిఫికల్ట్ అండి. వెల్త్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వదని చెప్పాలి. అంటే మనం అంతా ఎలా ఉంటామంటే పాపాలు చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి, అలాగే నాకు అన్యాయం చేయడం రాదు, నేను న్యాయంగా బ్రతికిన కాబట్టి డబ్బులు లేవు, నేను కూడా కాంప్రమైజ్ అయితే చాలా సంపాదించేవాడిని, పైకి ఎదగాలంటే ఎంతనో తొక్కేయాలి, ఇవన్నీ బాగుంటాయి. అవే మనం బూస్ట్ చేసుకుంటూ చెప్పుకుంటాం. అలా కాదు, వెల్తీ పీపుల్ అంతా కష్టపడే వస్తారు. ఎవరన్నా 1 or 2% ఎక్సెప్షన్ ఉంటుంది, కానీ మోస్ట్లీ కష్టపడి వస్తారు. మైండ్ సెట్, ఇట్స్ ఆల్ మైండ్ సెట్. నేను పూర్ అంటే పూర్లో అయితే చనిపోను అన్న ఫీలింగ్ ఫిక్స్ అయితే, బార్న్ పూర్, ఎస్ యూ కాంట్ చేంజ్ దట్, బట్ అట్లీస్ట్ యూ కెన్ చేంజ్. యూ మే డిసైడ్ టు డై రిచ్, యూ కెన్ లివ్ రిచ్. సో అది ఇట్స్ ఆల్ మైండ్ సెట్. ఇప్పుడు అందుకే నేను ఏమంటానంటే, నేను ఐఎమ్ ఏ పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానర్. ఐ డూ ప్లానింగ్ ఫర్ ది పర్సన్ అట్ అన్ ఇండివిజువల్ లెవెల్. ఈ గ్లోబల్ పారామీటర్స్, సోషో ఎకనామిక్ థింగ్స్ మాట్లాడడం పెద్దగా ఇష్టం ఉండదు నాకు. ఎందుకంటే దోస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ కాంట్ చేంజ్, రైట్? మనం చేంజ్ చేయగలమా? ఈక్వల్ వెల్త్ డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎవరికి ఎక్కువ ఉండదు, ఎలా చెప్తాను నేను? హూ యామ్ ఐ? సో అది మనకు పర్సనల్ ఫైనాన్స్కి ఉపయోగపడేది కాదు. హౌ యాజ్ అన్ ఇండివిజువల్ హౌ డిసిప్లిన్ యు ఆర్, నీ విజన్ ఏంటి, దట్ మేక్స్ యువర్ ఫ్యూచర్. కంట్రీ కాదు. అయితే ఒక సామెత ఉంటుంది కదా మన దగ్గర, కుక్కను కొడితే గంప డబ్బులు వస్తాయి. కొట్టమని అంత ఈజీ అయితే అన్ని కుక్కలు మున్సిపాలిటీకి వెళ్ళి పట్టుకుంటే అయిపోద్ది కదా. మున్సిపాలిటీ వాళ్ళందరూ రిచ్ అయిపోవాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అబర్టబిలిటీ లేని వ్యక్తి దాని గురించి బ్యాడ్గా మాడతారు. ఇది నాకు అవ్వదు అన్నప్పుడు అది వేస్ట్ అంటాడు. ఇప్పుడు మంచి కాలేజ్ ఉంటుంది, డెఫినెట్గా టాప్ కాలేజ్, యావరేజ్ స్టూడెంట్ పంపినా వాడికి బెటర్ కెరీర్ బిల్డ్ అవుతుంది. ఇప్పుడు ఆ కాలేజ్ ఫీజు కట్టలేని వ్యక్తి ఏమంటాడు? అరే చదివాడు ఎక్కడో చదువుతారా, ఎందుకు లక్షలు పోస్తారు దండగా అంటాడు. ఇంక మనం ఏం అనలేవాడిని, మనం అన్నట్టు కోపం వచ్చేది, పాపం హట్ అయిపోతాడు. నువ్వు అసమర్థుడివి, నీ దగ్గర ప్లానింగ్ లేదు, సరే నీకు అవ్వలేదు, నీకున్న పర్సనల్ రీత్యా. ఇప్పుడు అందరికి అవ్వాలని లేదు కదా, కానీ నువ్వు దాన్ని బ్లేమ్ చేయక, మనకు అవ్వలేదని చెప్పు, కానీ ఏం గొప్పలేదురా వేస్ట్ లక్షలు పెట్టడం అంటే తప్పు. ఈ ఆలోచన విధానం వస్తే పీపుల్ విల్ గ్రో ఇన్ దర్ లైఫ్ అండ్ పీపుల్ కెన్ ఆల్సో సెటిల్ దేర్ కిడ్స్ ఇన్ కెరియర్.
మనీ కాంట్ బై హ్యాపీనెస్. కాదండి, రాంగ్ అది. రాంగ్. రాంగ్. ఇన్ విచ్ వే? అసలు మనీ లేకపోతే హ్యాపీగా ఉంటారు? అసలు ఏమన్నా మూవ్ అవుతుందా? మొన్న వ్యాలంటైన్స్ అయింది కదా, రూపాయలు లేకపోతే ఎక్స్పెక్ట్ చేయగలరు లవ్ని. ఉన్న వాళ్ళే కదా హ్యాపీగా ఉన్నారు. సో దట్ ఈస్ నాట్ 100% ట్రూ. ఒక మీకు లగ్జరీ ట్రావెల్ కావాలంటే ఇట్ నీడ్స్ మనీ. ఇవన్నీ ఎక్స్ప్రెస్ లవ్, ఇట్ నీడ్స్ మనీ. ఇవన్నీ ప్రమోట్ యువర్ బిజినెస్, ఇట్ నీడ్స్ మనీ. అసలు మనీ లేకుండా ఏమవుతుంది? తిండి తినాలన్నా కూడా డబ్బులు. వెరీ ఫ్యూ థింగ్స్ అవుతాయి. అట్లీస్ట్ ఇంట్లో మదర్ లవ్, స్పౌస్ లవ్ అవి డబ్బులతో కాకపోవచ్చు, సిస్టర్ లవ్ అవి. కానీ మిగిలిన బయట సొసైటీకి అయితే మనీయే కదా. సొసైటీని మనీతోనే కమాండ్ చేయగలరు మీరు. Yes. ఇంట్లో మాత్రమే మీరు వేరేదంతా కమాండ్ చేయగలుగుతారు. ఎస్, మనీ ఈజ్ మోస్ట్ క్రిటికల్ ఇన్ వన్స్ లైఫ్. సో పర్సనల్ ఫైనాన్షియల్ స్ట్రాటజీ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఒక ఇండివిజువల్? మీరు ఒక టూర్కి వెళ్ళాలనుకుంటే ఎలా ప్లాన్ చేస్తారో మీ పర్సనల్ ఫైనాన్స్ని అలాగే ప్లాన్ చేయాలి. టూర్కి వెళ్ళాలంటే మీకు క్లియర్ ప్లాన్ ఉంటుంది. ఓకే. ఎన్ని రోజులు టూర్, ఎక్కడెక్కడ స్టే చేస్తున్నాం, ఎక్కడ అంత ఖర్చు పడుతున్నాం, అక్కడ అవైలబుల్ ఏంటి, దాంట్లో ఏది ఎఫర్ట్ చేయగలం, ఏది చీప్లో బెస్ట్. రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసుకోవాలి కదా, వెళ్ళి అక్కడ ఉండిపోకూడదు కదా. అలానే లైఫ్లో కూడా యూ షుడ్ రైట్ డౌన్ మీ లైఫ్ టైం నీడ్స్ ఏంటి, ఎప్పుడు ఏది అవసరం పడుతుంది, నా మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, టెంటేటివ్గా కిడ్స్ ప్లాన్ చేస్తే ఎప్పుడు చేస్తాం, 1 kid 2 kids, వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ ఎప్పుడు వస్తుంది, బై దట్ టైం నా ఏజ్ ఎంత, నేను అప్పటికి జాబ్లోనే కంటిన్యూ అవుతాను, బిజినెస్ షిఫ్ట్ అవుతాను, తర్వాత పిల్లల చదువులు, దెన్ ఆఫ్టర్ నా రిటైర్మెంట్. పోస్ట్ రిటైర్మెంట్ ప్రిఫరబుల్లీ గివెన్ చాయిస్ నేను ఎక్కడ ఉంటాను, హోమ్ టౌన్కి వెళ్తానా, సిటీలో ఉంటాను, ఉంటే ఓన్ హౌస్, రెంటెడ్ హౌస్. ఇవన్నీ రాసుకున్నప్పుడు మీకు యాక్చువల్గా ఈ పర్సనల్ ఫైనాన్స్లో కెరీర్ ప్లానింగ్ అయిపోద్ది. అంటే యూ గెట్ టు నో, నేను ఇదే కంపెనీలో, ఇదే ఫార్మా కంపెనీలో నెక్స్ట్ 30 ఏళ్ళు చేస్తే నా జీతం, ఇప్పుడు 30 ఏళ్ళు చేసిన పక్కనే కొలీగ్ ఉంటాడుగా మీ బాస్, సూపర్ బాస్, ఆయన చూస్తే అర్థమైపోద్ది. అవదరా, ఇంకేం అవ్వదు నీకు, నువ్వు ఎక్కువ కోరికలు కోరుతున్నావు, నీ వల్ల సొంత ఇల్లు కట్టడం అవ్వదు, పిల్లలకి నువ్వు గొప్ప ఎడ్యుకేషన్ ఇవ్వలేవు, ఓకే, సో నువ్వు ఒక సెకండ్ హ్యాండ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాటే కొనుక్కోవాలి, పిల్లల్ని 60,000 రూపాయల స్కూల్కే పంపాలి, నీ రిటైర్మెంట్కి నీకు ఎక్కడ అవ్వదు, ఖర్చులు పెరిగిపోతున్నాయి, సో నువ్వు అప్పుడు ఇల్లు అమ్మేసి ఊరు వెళ్ళిపోవాలి, ఈ డబ్బులు బ్యాంక్ అప్పుడీలు వేసుకుని అవి వచ్చే ఇంట్రెస్ట్తో బ్రతకాలి అని ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు ఈ హ్యాస్ 2 choices. ఇదే కంటిన్యూ చేస్తాడా కాంప్రమైజ్గా, లేదు ఫైట్ చేసి కెరియర్ మార్చుకుంటాడా, అప్గ్రేడ్ చేసుకుంటాడా, పార్ట్ టైం జాబ్ చేస్తాడా, బిజినెస్ స్టార్ట్ చేస్తాడా, ఏదన్నా చేస్తాడా. అంటే మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఆర్ పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది లైఫ్ టైంకి ఒకసారి రాసుకుంటే విల్ గెట్ టు నో. కానీ ఈ రోజు నా దగ్గర డబ్బు 10 లక్షలు ఉంది, ఏం చేయాలంటే దెర్ ఇస్ నో ఆన్సర్. ఈ రోజు నా దగ్గర 1000 రూపాయలు ఉంది, MGBSలో ఉన్న ఏ బస్ ఎక్కాలంటే నో ఆన్సర్. నో ఆన్సర్ కదా, ఏ బస్ ఎక్కాలేంటి, డబ్బులు ఉంటే బస్ ఎక్కడుంది, ఎక్కడికి వెళ్ళాలా, అది కదా. సేమ్, ఇట్ ఈస్ ఏ క్లియర్ ప్లాన్, కానీ హోలిస్టిక్గా చేయాలి. లైఫ్ టైం కావాల్సినవన్నీ రాసుకుంటే యూ విల్ గెట్ టు నో ది ప్లాన్. ఈ రోజుకి ప్లాన్, రేపటికి ప్లాన్ కాదు. హౌ టు మల్టిప్లై మనీ అంటే ఏం చెప్తారు? మల్టిప్లై చెట్టు స్లోగా పెంచాలి, కానీ హౌ టు మల్టిప్లై ట్రీ అంటే అవ్వదు కదా. మల్టిప్లై అంటే డిస్ట్రాయింగ్ అవ్వదు, ఏది మల్టిప్లై అవ్వదు. డబ్బు మల్టిప్లై కాదు, జబ్బు మల్టిప్లై ఇగ్నోర్ చేస్తే. అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న 100 రూపాయలని దాన్ని 1000 రూపాయలు చేయటం ఎలాగా? ఆలోచన వస్తే కష్టం. ఇప్పుడు నేనేంటి, నా ప్లాన్ ఏంటి, నాకు ఎంత కావాలి, దానికి ఏం చేయాలి, అది వ్యాలిడ్ క్వశ్చన్. కానీ 100ని 1000 రూపాయలు చేయాలంటే మొత్తం వీడియోలు వస్తాయి, సెకండ్లో డబుల్ చేయాలంటే అలానే వస్తాయి మీకు కదా. అదేది పాసిబుల్ కాదు. అయితే క్విక్గా డబుల్ చేయాలంటే 12-15 years పడుతుంది, స్లోగా పెరిగినా పర్లేదంటే 6-7 years డబుల్ అయిపోతుంది. బికాజ్ యూ బెట్టింగ్ మోర్ కదా. అవన్నీ డబ్బులు పోగొట్టుకునే మార్గాలే, రాబట్టుకునే మార్గాలు చాలా స్లోగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఏ బోరింగ్ గేమ్. వెన్ యూ హ్యావ్ అ థ్రిల్ ఇన్ ద గేమ్, యూ ఆర్ నాట్ గోయింగ్ టు మేక్ మనీ. ఇఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ బోరింగ్ యూ, ఏంట్రా బాబు పెట్టానంటే యూ గోయింగ్ టు క్రియేట్ వెల్త్, మనీ ఈజ్ గోయింగ్ టు గ్రో. లేదురా వెరీ థ్రిల్లింగ్ ఉంది, రమ్మీ ఆడాను ఆన్లైన్లో, ఎక్సైటెడ్, లాస్ట్ నైట్ ఐ మేడ్ 12,000, అవి ఇన్వెస్ట్ ఇన్ క్రిప్టో, ఇలా అయింది, ఇది ఈ బెట్టింగ్ అంటే చాలా థ్రిల్లింగ్ కదా. క్యాసినోకి వెళ్ళి ఇవన్నీ, అక్కడ యూ లూజ్ మనీ. మేబీ ఈ రోజున రేపు పోద్ది, యూ 100 విల్ బికమ్ 0 వెన్ యూ ట్రై టు మల్టిప్లై ఇట్ అట్ ఎ షార్టర్ పీరియడ్. ఓవర్ లాంగ్ రన్ ఆ మల్టిప్లికేషన్ దానికి అదే అవుతుంది. సో క్విక్గా మనీ డబుల్ అవటం అనేది లేదు, అసలు పాసిబుల్ కాదు. బట్ వాట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ మేకింగ్ మనీ, వాట్ ఆర్ ద టాప్ వేస్ ఆఫ్ మేకింగ్ మనీ అంటే ఏం చెప్తారు? చెప్పంత ఈజీ మేడం అది. మీరు అడుగుతారు కానీ మీరు అడిగారని నేను చెప్పాలి అంతేనా? అలా కాదు. ఎవరి స్కిల్, స్థితిగతులు, పరిస్థితులు వేరు. ఇప్పుడు సింప్లెస్ట్ ఫార్మ్ టు మల్టిప్లై మనీ ఏంటి అంటే, చిన్న వండర్స్కి రోజు ఉదయాన్నే అప్పిచ్చి ఈవినింగ్ తీసుకుంటే వాడు హ్యాపీ కదా. ఉదయాన్నే 900 ఇచ్చి ఈవినింగ్ 1000 రూపాయలు తీసుకుంటారు. ఇప్పటికి వెరీ రిమోట్ లొకేషన్స్లో, మీరు ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ అవర్ స్టేట్స్ వెళ్తే, రిమోట్ ఏరియాల్లో ఈరోజు కూడా మార్కెట్కి వస్తారు, సంతలు అంటారు కదా, వాడు ఉదయాన్నే 1000 రూపాయలు అప్పడుగుతాడు, వీడు 900 ఇస్తాడు. అంటే వాడు సరుకులు కొనుక్కొని చేస్తాడు, వాడికి ఒక 300 లాభం వస్తే వీడికి 100 రూపాయలు ఇస్తాడు, 1000 రూపాయలు ఈవినింగ్ కడతాడు. దట్ ఈస్ 10% ఇంట్రెస్ట్ ఇన్ ఏ డే. అప్పుడు నీ క్యాపిటల్ 7 daysలో డబుల్ అవుతుంది. సరే కాంపౌండింగ్ ఏం లేకపోతే 10 daysలో డబుల్ అయిపోద్ది కదా, కానీ అది అంత పాసిబులా, ఎవరికి అవుద్ది?
అది ఆయన ఉన్న ఏరియా, అక్కడ స్థితిగతులు, జనాలు, మళ్ళీ వీడికి కెపాసిటీ ఉండాలి. వీడు అత్యాశకు పోయి మళ్ళీ వాడికి 1000 రూపాయలు లేదురా నువ్వు గట్టిగా చేయని 10,000 ఇస్తే వాడు బిజినెస్ ఫెయిల్ అయిపోతాడు కూడా. ఇంక అంటే మన సరౌండింగ్స్ ఏంటి, మన కెపాసిటీ, మన స్కిల్ సెట్, దాన్ని బట్టి. కానీ అలా యూనిక్గా ఏముండదు అందరికీ ఇది వర్కౌట్ అయిపోద్దండి అంటే అసలు ఉండదండి. అలా మార్గాలే లేవు. బట్ వాట్ ఈస్ ద కీ టు ఫైనాన్షియల్ సక్సెస్ అంటే? అదే కన్సిస్టెన్సీ, గ్రీడ్ ఉండకపోవటం, ఫియర్ ఉండకపోవటం, మనీని రెస్పెక్ట్ చేయటం. షుడ్ మెయింటైన్ ఎ వెరీ గుడ్ హెల్తీ రిలేషన్ విత్ మనీ. మనకి యాక్చువల్గా మూవీ ఇండస్ట్రీలో 40 years బ్యాక్ వెళ్తే మేజర్ స్టార్స్ 85% ఫైనాన్షియల్ క్రైసిస్కి వెళ్ళేది అందరూ. మీకు టాప్ మోస్ట్ వాళ్ళకి చెప్పే స్టోరీలు వేరు, కానీ మీరు కొన్ని చదివితే తెలుస్తుంది, పేర్లు ఎందుకు. కానీ మనం అంటాం అది ఇది వ్యసనాలకు అలవాటు కాదు. వాళ్ళు ఉన్నది కాకుండా వేరే వాటిలో ఇన్వెస్ట్ చేసి డబ్బులు పోగొట్టుకున్నారు. అమితాబ్ బచ్చన్ గారు 2000కి ముందు ఆయన మిస్ ఇండియా, మిస్ వరల్డ్ ఏవో కాంటెస్ట్లు చేసి, ఏదో కార్పొరేషన్, ఏబీసీ ఏదో ఇవన్నీ చేసి జీరో అయిపోయారు. అప్పుడు కేబీసీలోకి స్టార్ట్ చేసి వాళ్ళు 2012 కల్లా 400 కోట్లు కూడా పెట్టారు. వీళ్ళంతా ఫెయిల్యూర్ ఏంటంటే వాళ్ళ కోర్ ఏరియా ఆఫ్ ఎక్స్పర్టైజ్ కాకుండా అదర్ ఏరియాలోకి జంపిన్ అయిపోయారు. చాలామంది టాప్ హీరోలు, హీరోయిన్లు ఏం చేశారంటే ప్రొడ్యూసర్స్కి వెళ్ళారు. వీళ్ళ స్కిల్ ఇది నాట్ ప్రొడక్షన్. అదే హీరోగా చేస్తే డబ్బులు వచ్చాయి ఎంతో కొంత. నువ్వు ప్రొడ్యూసర్కి వెళ్తే నువ్వు 10 సినిమాల్లో హీరోగా చేసింది ఒక మూవీలో పోగొట్టుకుంటావు. వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ సక్సెస్ఫుల్. ప్రొడ్యూస్ చేసి హిట్ అయిన వాళ్ళు 1 or 2 ఉన్నారు ఇండస్ట్రీ, బట్ మొత్తం పోగొట్టుకుంది అక్కడే. సో ఇదే గ్రీడీ. ఎక్కడ డబుల్ అయిపోద్ది, అక్కడ ఎక్కువ వస్తాయి, మనం నటిస్తే వాడికి వచ్చేస్తున్నాయి ప్రొడ్యూసర్కి. ఆడు మనకి ఎంత ఇచ్చాడు రెమ్యునరేషను, ఆడు మూవీ నా కళ్ళ ముందే చేశాడు, 2 కోట్లు అయింది, 12 కోట్లు వచ్చేసి, సో నేను చేస్తానంటే కష్టం. మన ఏరియా ఆఫ్ ఎక్స్పర్టైజ్ ఏంటి, నేను మొత్తం బెట్ చేస్తున్నానా అనేది ప్రాబ్లం. నేను అందరికీ ఏం చెప్తానంటే ఇట్లా ఏమైనా ఇన్నోవేటివ్ థింక్ చేయాలంటే చేయండి, ఐ డోంట్ స్టాప్ యూ. బట్ యాజ్ అన్ ఇండివిజువల్, యాజ్ అన్ హస్బెండ్, యాజ్ అ ఫాదర్, మీకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇన్ లైఫ్ ఉన్నాయి. అవి ఫస్ట్ చేసి పక్కన పెట్టేసాను. అంటే మా పిల్లల ఎడ్యుకేషన్కి ఇది, వీళ్ళ లైవ్లీహుడ్కి ఇది, మా వైఫ్ చేతిలో పెట్టేశాను. రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఆమె నేను ఇన్కమ్ ఇవ్వకపోయినా దీని నుంచి వచ్చే ఇన్కమ్తో ఫ్యామిలీ లీడ్ చేస్తుంది. వాళ్ళకి ఓన్ హౌస్, డెట్ ఫ్రీ లైఫ్, వాళ్ళకి ఒక కారు కొని, ఒక డ్రైవర్ని పెట్టాను, ఆ డ్రైవర్ జీతానికి కూడా డబ్బులు పక్కన. ఇంకా నువ్వు చేసుకో కదా, దీన్ని రిస్క్ చేయకు. రిమైనింగ్ మనీతో యూ బెట్, యూ డూ ట్రెక్కింగ్, యూ డూ వాట్ ఎవర్. కానీ నీ ఫ్యామిలీని రిస్క్లో పెట్టి డబ్బుని క్విక్గా పెంచే ప్రయత్నాలు చేస్తే You go back to zero. మన ముందు జనరేషన్, ఇప్పుడు వచ్చే జెన్, ఇప్పుడు వాళ్ళు కూడా సంపాదించే స్టేజ్కి వచ్చేసారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్లో ఎలాంటి తేడాలు గమనించవచ్చు? అలా ఏం లేదు. ఇప్పుడు యంగ్స్టర్స్ చాలా కన్జర్వేటివ్ వాళ్ళు ఉన్నారు, 60 years ఉండి రోజు మందాకి పోటీ చాలా మంది ఉన్నారు. జనరేషన్ ఏం లేదు అక్కడ. ఇప్పుడు కొంతమంది ఫస్ట్ సార్ ఆలోచన తీరు మారుతుంది కదా, మెజారిటీ పీపుల్ది మారుతుంది, మైనారిటీ పీపుల్ది మారుతుంది. అంటే యంగ్స్టర్ 25 years ఉన్నోడు నాకు అంతా తెలుసు అనుకోండి, 50 చూడక అర్థమైంది నాకు ఏం తెలియదని తెలుసుకోవటమే అదే బిగ్ అచీవ్మెంట్ కదా. సో ఇన్వెస్ట్మెంట్ కూడా అలాగే ఉంటుంది. యంగ్స్టర్స్ ఎక్కువ మనీ అర్న్ చేస్తారు. ఇప్పుడు ఏమైందంటే ఒక ఫాదర్ కాంప్రమైజ్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ అతని కొడుకుని బాగా చదివించాడు. ఇతను ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో చేస్తాడు ఫాదరు. ఆయన శాలరీ ఈరోజు 62,000, 64. వాళ్ళ అబ్బాయి ఫస్ట్ శాలరీ 1,20,000 వచ్చింది టేక్ హోమ్. యాక్చువల్గా అదంతా వాళ్ళ ఫాదర్ అచీవ్, కానీ వీడు వాడు అచీవ్మెంట్లాగా ఫీల్ అవుతాడు. అంటే ఆయన ఇన్నాళ్ళు కష్టపడితే 60,000 కదా, నేను 1,20,000 అంటే ఆయన మోర్ ఇంటెలిజెంట్ అనుకుంటే ప్రాబ్లం కదా. ఆయన అంత స్ట్రగుల్ తీసుకొని ప్లాన్ చేస్తే ఇది స్పాన్సర్షిప్ చేయగలిగాడు నీకు ఎడ్యుకేషన్. అక్కడ అంటే ఎక్కువ మందికి యూత్లో ఈ యాటిట్యూడ్ ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తే నాకు ఎక్కువ తెలుసు అనుకుంటే ప్రాబ్లం. మా ఫాదర్ కన్నా నాకు ఎక్కువ తెలుసు ఇంకా ప్రాబ్లం. కానీ వీళ్ళు మనీతో మెజర్ చేస్తే, అంటే ఆయన జీతం 60,000, నాది 1,20,000 అంటే. కానీ ఈయనకి అర్థం కాని విషయం అంటే ఆయన 30 ఏళ్ళకి అదే కంపెనీ చేస్తాడు, ఇంక 20,000 అయినా ఆయన తీసేయరు. రిటైర్ అయినా ఆయన మళ్ళీ చెప్పు నీది అన్నాళ్ళు ఉండదో నీకు తెలియదు, నువ్వు దీన్ని చూసి మర్చిపోతున్నావు. ఇది ప్రైమరీ డిఫరెన్స్. ఇది ఉంటుంది. వాళ్ళు షార్ట్ టర్మ్ బాగా అటెంప్ట్ అవుతారు, అర్థం చేసుకోరు. లైఫ్ టైం రిస్క్ ఏం రావచ్చు, అన్సర్టెంటీ ఆ ఏజ్లో తెలియదు, కొన్నాళ్ళు వదిలేయాలండి, ఒకసారి కింద పడాలి కదా. సో అంతే డిఫరెన్స్ ఉంటుంది. మనం ఎగ్జాక్ట్ చెప్పలేము, మనం సైకిల్ చేంజ్ అవ్వట్లేదు. కానీ ద వే ఐ మీట్ క్లయింట్స్, నేను ఏ క్లయింట్ కలిసినా ఫస్ట్ ఐ ట్రై టు అండర్స్టాండ్ దే స్టోరీ. ఐ ఆస్క్ దెమ్ స్టోరీ. మీరు ఎక్కడ పుట్టారు, మీ ఫాదర్ ఏం చేశారు, పెన్షనరా, నాట్ పెన్షన్, సిబ్లింగ్స్ ఎంతమంది, ఎవరేం చేస్తున్నారు, మరి వాళ్ళిద్దరు అంత చేస్తే మీరేం చేయాలి, మీరు అకాడమిక్ ఫెయిల్యూరా, సరిగ్గా అవ్వలేదా, అసలు మీరెంత బాగా చేసి మరి మీ తమ్ముడు ఎందుకు అలా ఉండిపోయాడు, అక్కడ మీకు దొరుకుతుంది అంతా. దాన్ని బట్టి అంటే ఏ పర్సన్ ఈజ్ బికాస్ ఆఫ్ హిస్ సరౌండింగ్. సో కాబట్టి మీరన్నది కూడా ఎంత జెన్జీ ఏదైనా వాళ్ళ పేరెంట్స్ దాన్ని బట్టి వాడికి కొన్ని లక్షణాలు వస్తాయి. అందరూ ఒకలాగా ఉండరు, జనరలైజ్ చేసి అసలు చెప్పలేదు. అంటే మీరు చాలామంది ఇండివిజువల్స్కి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తూ ఉంటారు, చాలామంది అంటే డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ ఏజ్ గ్రూప్ పీపుల్ని చూస్తూ ఉంటారు. కాబట్టి వాట్ ఈస్ ద వన్ అడ్వైస్ దట్ యూ విల్ గివ్ ఫర్ యంగ్స్టర్స్? వాట్ ఈస్ ద వన్ అడ్వైస్ దట్ యూ విల్ గివ్ ఫర్ సీనియర్ సిటిజన్స్? సీనియర్ సిటిజన్ దగ్గర మనమే నేర్చుకోవాలి. ఒక ఫైర్ అని చెప్పగలం, కానీ ఆ లైఫ్ టైం అంటే యాజ్ ఎ ప్రొఫెషనల్గా సీనియర్ సిటిజన్కి అయితే ట్రై టు బీ ఇండిపెండెంట్, ఫోకస్ ఆన్ యువర్ రిటైర్మెంట్, ఫోకస్ ఆన్ సెల్ఫ్ సస్టైనబిలిటీ త్రూ ది అవైలబుల్ రిసోర్సెస్, ఫైనాన్షియల్. అప్పుడు మీకు ఆ రెస్పెక్ట్ ఉండిపోతుంది సొసైటీలో. ఎప్పుడైతే మీరు వాళ్ళ మీద డిపెండ్ అవుతారో మీకు ఆ రెస్పెక్ట్ తగ్గిపోతుంది. నేను ఏమంటానంటే
నీకు ఉన్నదంతా రాసిచ్చేసి మళ్ళీ ఎవ్రీ మంత్ నీ కొడుకుని 30,000 15,000 వేరే నా ఖర్చుల కంటే చాలా తప్పది. నేను ఆడు మంచోడు కాదని చెప్పట్లేదు, ఆడు ఇవ్వడని చెప్పట్లా. ఇప్పుడు ఒక మదర్ ఉంది, వాళ్ళ సన్ ఒక 30,000 ఎవ్రీ మంత్ పంపుతాడు, దే లీడ్ లైఫ్. ఓన్ హౌస్ ఉంది, 30,000 సరిపోద్ది మెడిసిన్కి, డయాబెటిక్ మెడిసిన్ ఒక 2,000 అవుద్ది, ఇది లైఫ్ లీడ్ చేస్తాడు. వాడు ఎవ్రీ మంత్ సాలరీ పడ్డానికి వేస్తాడు. ఈ మంత్ వాడు వేయడం మర్చిపోయాడు, ఆడు ఎక్కడ ముంబైలో మీటింగ్ ట్రైనింగ్కి వెళ్ళిపోయాడు. 2 days వస్తుంది మదర్, 3rd day ఫోన్ చేస్తే ఏం అడుగుతుంది, నాన్న డబ్బులు లేదని అడగదు, నాన్న టిఫిన్ చేసేవారా అంటాడు. ఆడు హరిలో ఉంటాడు, ఏమంటాడు, చేశాను మమ్మీ నేను ఫోన్ చేస్తా పెట్టేసాడు. ఇంకా డబ్బు అడగలేదు కదా ఆడు అరిసిడు, ఇంకా ఆ రోజు డబ్బు అడగలేదు. ఈ పరిస్థితి తెచ్చుకోవద్దు. పిల్లైనా అంతే, మీ పేరెంట్స్కి ఇస్తున్నాను ఫీల్ అవద్దు, వాళ్ళకి ఏదైనా ఒక రిసోర్స్ క్రియేట్ చేయండి అక్కడ నుంచి, లేదా మీ సాలరీ నుంచి ఆటో డెబిట్ పెట్టేసేయండి వాళ్ళ అకౌంట్కి. అంతేగాని వాళ్ళు అడగాలి మీరు గుర్తుపెట్టుకోవాలంటే కష్టం. ఇప్పుడు మన అందరం ఎలక్ట్రిసిటీ బిల్లు, ఫోన్ బిల్లు అన్నీ ఆటో డెబిట్ పెట్టేసుకున్నావా కూల్గా, ఎంత కూల్ ఉంది లైఫ్, లేకపోతే అందరూ మర్చిపోతాం. మరి అది కూడా అంతే కదా, ఆ పరిస్థితి రాకుండా చూసుకోండి. కొంతమందికి అవ్వకపోతే ఓకే, యూ మెయింటైన్ వెరీ క్లియర్ టర్మ్స్ విత్ యువర్ కిడ్స్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్, మీ లైఫ్ స్టైల్కి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మిమ్మల్ని పోషించుకునేది సీనియర్ సిటిజన్స్కి అడ్వైస్. అంటే దానికి ఏం చెప్తామంటే అన్ని లిక్విడ్ అసెట్స్, సాధ్యమంత లిక్విడ్ అసెట్ అంటే మీకు సరిపడా అట్లీస్ట్. ఏదో కాదు ఇక మ్యూచువల్ ఫండ్ కానీ ఏం లేదు, మీరు ఏదైనా ఎల్ఐసిలో ఒక యాన్యుటీ ప్లాన్ కడతారా, స్టేట్ బ్యాంక్లో ఎప్పుడు చేస్తారో చేసుకోండి. మీ ఖర్చులకు సరిపడే డబ్బులు మీకు ఫస్ట్ తారీఖు వచ్చే జీతం వచ్చినట్టుగా. దట్ ఈజ్ అడ్వైస్ ఫర్ సీనియర్ సిటిజన్. యంగ్స్టర్స్ మీరు సీనియర్ సిటిజన్ చూసి నేర్చుకోండి. వాళ్ళు స్ట్రగుల్ అయితే ఎందుకు స్ట్రగుల్ అవుతున్నారో తెలుసుకోండి. ఆడు హ్యాపీగా ఉంటే ఎలా హ్యాపీగా ఉన్నాడు బాబు, వీడు ప్లానింగ్ ఏంటో తెలుసుకోండి. ఇప్పుడు చాలామంది వస్తారు, అడుగుతాను మీ పేరెంట్స్ ఏజ్, మా ఫాదర్ 84 ఉంటారు, మదర్ 70, ఇద్దరు పెన్షనర్సా ఒకళ్ళు పెన్షనర్ అంటే ఏంటి సార్ అంత గట్టిగా అంటే, పెన్షనర్ కాకపోతే 80 దాడతారు ఎవడన్నా, నిజమే సార్ ఈరోజు కాన్ఫిడెంట్ ఉంటుంది ఇద్దరు పెన్షనర్ సార్ అంటే అర్థం అవట్లేదు అక్కడ మీకు విషయం, ఎంత క్లియర్ విషయం ఉంది దాంట్లో. అది నువ్వు అర్థం చేసుకుంటే నీ జాబ్లో పెన్షన్ లేదు కదా, పెన్షన్ అయితే నా లైఫ్ వస్తుంది. ఇప్పుడు నువ్వు పెన్షన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇప్పుడు ఈపీఎఫ్ డ్రా చేయకుండా ఉంచుకోవటమా, అడిషనల్గా పీపీఎఫ్ కాంట్రిబ్యూట్ చేయటమా, ఏమైనా ఆర్డీలు కట్టమా, మ్యూచువల్ ఫండ్ నేర్చుకుంటే మ్యూచువల్ ఫండ్స్ కట్టడమా, బట్ లాంగ్ టర్మ్ విజన్. సో అక్కడే నేర్చుకోవచ్చు. ఫెయిల్ అయిన చూసి ఎందుకు ఫెయిల్ అయితే తెలుసుకోవచ్చు, చాలా హ్యాపీగా ఉన్న చూసి ఎలా హ్యాపీగా ఉండాలో తెలుసుకోవచ్చు. యంగ్స్టర్స్ షుడ్ లెర్న్ ఫ్రమ్ దేర్ సీనియర్స్, మేబీ పేరెంట్స్, మేబీ ప్రిఫరబుల్లీ గ్రాండ్ పేరెంట్స్. పేరెంట్స్ ఆర్ ఆఫ్ ద వే, గ్రాండ్ పేరెంట్స్ ఆల్మోస్ట్ ఎండ్కి వెళ్ళిపోయారు కదా, వాళ్ళ దగ్గర ఎక్కువ లెర్నింగ్ ఉంటుంది. యూ స్పెండ్ మోర్ టైం విత్ దెమ్. వాళ్ళ దగ్గర కూడా చాలా ఉంటుంది. మేబీ ప్రొడక్ట్స్ కొంచెం మారుతాయి, ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్, కానీ ముందు ఫిక్స్ చేసుకోవాలి కదా టార్గెట్ ఏంటి, ఆ క్లారిటీ వాళ్ళ దగ్గర వస్తుంది. సో అంటే ఇప్పుడే జాబ్కి వచ్చి పాస్డ్ అవుట్ అయ్యి అలాంటి వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి, దీనికి వాళ్ళకి పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఏమి, సో అలాంటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్కి ఎలా ప్లాన్ చేసుకోవాలంటే? రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఏం చేయాల్సిన అవసరం లేదు. అంటే ఫ్యూచర్లో రెస్పాన్సిబిలిటీస్ వచ్చే ఛాన్స్ 100% 1000% ఉంటుంది. అది తీసుకోవడం కూడా ఎవడో ఇష్టపడలేదులే కానీ ఇప్పుడు ఎంతవరకు గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్తే కానీ నీళ్ళు తాగించలేరు కదా, ఇది కూడా అంతే. ఎలా చేసుకోవాలంటే ముందు వాడికి చేసుకోవాలి ఇంటెన్షన్ ఉంటే మనం చెప్పొచ్చు. దానికి అగైన్ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాను నేను, సరౌండింగ్సే కదా, వాళ్ళు ఏంటి వీళ్ళు ఫాదర్ ఏంటి మదర్ ఏంటి. ఇప్పుడు ఎవరు డిపెండెన్స్ లేడు, పేరెంట్స్ సార్ వెళ్ళా పెన్షనర్స్ వాళ్ళు ఎవరూ తీసుకోరు, ఈడ ఒక్కడే. అప్పుడు అడుగుతాం బ్రదర్ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా, కన్ఫ్యూజన్ ఉంది సార్ అంటాడు. సరే చేసుకుంటే ఏంటి సినారియో, వర్కింగా నాన్ వర్కింగ్ పార్ట్నరా, దాన్ని బట్టి ప్లాన్. సో వాట్ ఇస్ యూ ప్లాన్, నువ్వు ఉన్న హౌస్లో ఉంటావా, హౌస్ని అప్గ్రేడ్ చేస్తావా, ఆర్ యూ ఓకే కంఫర్ట్ ఇన్ గోయింగ్ విత్ ది స్విఫ్ట్ కార్, ఆర్ యూ వాంట్ అప్గ్రేడ్ ఇట్ టు ది నెక్స్ట్ లెవెల్ కార్. సో ఎట్ వాట్ ఏజ్ యూ వాంటెడ్ టు హ్యావ్ యువర్ ఓన్ బిగ్ కార్. 40 lakhs నాకైతే చాలా ఇష్టం సార్, ఎట్లేదు నాకు 5 yearsలో కావాలంటే. మరి 5 yearsలో 40 lakhs కారు కొనాలంటే నీ శాలరీ ₹1,00,000 ఉంది. 5 years తర్వాత ఇప్పుడు 40 lakhs కారు అదొక 50-60 lakhs అవుతుంది. అప్పటికి నీ శాలరీ 2 లక్షలు ఉన్నా నీ కార్ లోన్ రాదురా బాబు, కార్ లోన్కి సరిపడా ఎలిజిబిలిటీ ఉండదు. అయినా లైఫ్ ఈజ్ నాట్ జస్ట్ కార్ కదా, ఇంకా అదర్ థింగ్. కానీ యంగ్స్టర్స్కి ఇప్పుడు వచ్చాం, ఇంకా కార్ కొనేసుకోవాలి, బైక్ కొనేసుకోవాలి, కొన్నాళ్ళు వదిలేయాలండి, అక్కడ కింద పడ్డదాకా కొరకనివ్వాలి. మీరు చెయ్యి పట్టుకొని నడిపిస్తే అక్కడికి నాకు రాదు, ఆడిని ఏలివ్వాలి, చెయ్యకూడదు ఎవరికి. వేలిస్తే పట్టు, చెయ్యిస్తే మనకి నాకు రాదు కదా, అది ఇంకోటి. వేలే ఇవ్వాలి, చెయ్యకూడదు. చెయ్యిస్తే కష్టమైపోద్ది, చెయ్యిస్తే కష్టమైపోద్ది, వేలిస్తే సేఫ్. వీళ్ళకైనా అంతే, ఎంతో చెప్పండి. మరీ ఎక్కువ తీసుకొని మనం సీరియస్గా లెక్చర్స్ పెడితే ఎవడో వెండి మేడం, ఆడికి ఆ ఇంటెన్షన్ అప్పుడు వస్తాడు, అప్పుడు కూర్చోబెట్టి చెప్పాలి. సో అంటే ఒక మిడిల్ ఏజ్డ్ పర్సన్ అనుకోండి, ఎంత పర్సెంట్ హౌస్ హోల్డ్ థింగ్స్ అలకేట్ చేసుకోవాలి, ఎంత పర్సెంట్ పిల్లల కెరియర్కి, ఎంత పర్సెంట్ వీళ్ళ కోసం వీళ్ళు. నేను చెప్పేది బోరింగ్ వచ్చేస్తుంది మీకు, రియాలిటీ చెప్పాలండి. ఎంత పర్సెంట్ అన్న ముచ్చటే లేదు అక్కడ, అసలు విషయం అది కాదు. ఎందుకు దాయాలనేది విషయం. ఇప్పుడు మిడిల్ ఏజ్ అన్నాడు కదా మీరు, మిడిల్ ఏజ్ అంటే ఒక 49-50 అనుకుందామా, 45 కల్లా పిల్లలు ఇంటర్మీడియట్లో ఉంటారు. ఈ లైఫ్లో పిల్లల లైఫ్లో గ్రేటెస్ట్ ఈవెంట్ ఏంటంటే ఆఫ్టర్ +2 తర్వాత జాయిన్ అవుతున్న కోర్స్. ఈయన లైఫ్లో ఫస్ట్ ఎడ్యుకేషను, తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు, తర్వాత రిటైర్మెంట్. ఇప్పుడు ఈయనకు వచ్చే జీవితంలో మూడింటికి ప్రయోజనం ఉందా, అది చూసుకోవాలి కదా. అప్పుడు ఏదో ఒకటే చేయగలవు, నీ శాలరీ 60,000 ఉంటే నువ్వు మూడిట్లో ఒకటే చేయగలవు, 3 చేయలేవు. అది ఏది చేస్తే నీ లైఫ్ ఆల్టర్ చేస్తుంది అనేది క్వశ్చన్. ఇప్పుడు ఆడికి అర్థమైంది నా కొడుకు వెదవా, నా మాట అండి నన్ను చూసి, ఇక వాడిని చూసుకోవడం వదిలేను, ఇంకా నీ బ్రతుకు నువ్వు చూసుకో. లేదు వీడి మంచోడు, వీడికి మా మీద ప్రేమ ఉంది,
ఎఫెక్షన్ ఉంది, కేర్ తీసుకుంటాడు, వాళ్ళ అమ్మ బావతో 3 సార్లు ఫోన్ చేస్తాడు, అడుగుతాడు తిన్నారా లేదా, ఫాదర్ని కేర్ తీసుకుంటాడు అంటే ఆడు మిమ్మల్ని చూసుకుంటాడు. అప్పుడు ముందు వాడిని చూసుకోండి, వాడికి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తే ఆడు సంపాదిస్తే ఆడు మిమ్మల్ని చూసుకుంటాడు, దాంతో మీరు రిటైర్మెంట్ చేసుకోవచ్చు, ఇల్లు కొనుక్కో. కానీ మీరు ఇన్నాళ్ళు కష్టపడి 45 ఏళ్ళకి 60,000 జీతంలో ఉంటే మీకున్న ఒకే ఒక ఆపర్చునిటీ మీ కొడుకు, వాడిని డైరెక్ట్గా 60,000కు ₹1,00,000 జీతంలో తీసుకెళ్ళచ్చు, వాడిని స్పాన్సర్ చేస్తే. మీ దగ్గర ఉన్న డబ్బులు వేరే దేనికి సరిపోతే మీరు ఇటు చదివి చూసుకోవాలి, ఇంక వేరే ఏం చూసుకోకూడదు. ఇప్పుడు మనకి అవనప్పుడు మన అబ్బాయే మన రిటైర్మెంట్ ఫండ్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. మరి ఇంకా మీకు అవ్వదు కదా. ఇప్పుడు అబ్బాయి మంచోడు అయినా వాడికి సపోర్ట్ ఉన్న రిటైర్మెంట్ ఫండ్ దాచుకుంటానంటే నువ్వు రిటైర్ అయినా వాడు సెటిల్ కదా, నేను ప్రశాంతంగా ఉంచుడు, మేబీ నిన్ను ఏదైనా చేసి కూడా వాడు సెటిల్ అవ్వచ్చు. ఏమన్నా చేసి కూడా అంతే కదా, మరి ఏం చేస్తారు. ఎవరికైనా వయసులో పెద్దవాళ్ళ మీద కన్నా చిన్నాళ్ళ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది మేడం, అది ఈ సహజం, అది దాన్ని మనం వేరేలాగా తీసుకోకూడదు కదా. సో వాడు భార్య పిల్లలు ఎక్కువైపోతారు తల్లిదండ్రుల కన్నా, కాబట్టి చాలా కేర్ఫుల్గా చేయాలి. ఇట్లా జనరలైజ్డ్ అంటే నాకు అదే వస్తుంది, అలా అవ్వదు. ఎంత పర్సెంటేజ్ ఎక్కడ అసలు వాడికి తిండికే సరిపడిన డబ్బులు ఇంకా దేనికి ఎలా చేస్తాడు. ముందు హెల్త్ పోకుండా క్వాలిటీ తిండి తినాలి, మిగిలితే చదువుకు పెట్టాలి, అది కూడా అయిపోతే రిటైర్మెంట్కి పడాలి. ఇక పర్సంటేజ్ నేను లెక్కలేదు, అసలు పర్సంటేజ్ అనేది రాంగ్. జనరలైజ్ 30, 40 ఇంత సేవ్ చేయాలి, ఎలా అయితే ఇంత సేవ్ చేయడం అందరికి అవుతుందా. తిండికే సరిపోయినప్పుడు ఇంక సేవ్ ఎక్కడ చేస్తాడు. బట్ ఈ మధ్యకాలంలో రెసిషన్స్ ఎక్కువైపోతున్నాయి కదా ఎంఎన్సీ కంపెనీస్లో ఎస్పెషల్లీ. అలాంటి వాటిలో జాబ్ చేసేవాళ్ళు జాబ్ ఎప్పుడు ఉంటుందో తెలీదు, ఎప్పుడు ఊడిపోతుందో తెలీదు. అలాంటప్పుడు వాళ్ళకి అట్లీస్ట్ ఇంకొక ఇది సడన్గా పోయింది అంటే ఈరోజు ఇంకొక 2 నెలలు పట్టొచ్చేమో కొత్త జాబ్ రావడానికి, 3 నెలలు పట్టొచ్చు. ఈ 3 నెలల సర్వైవల్కి ఎలా సేవ్ చేసుకోవాలి, ఏ ప్లానింగ్? ఇప్పుడు 40 ఏళ్ళకి జాబ్ పోయింది మేడం, ఇతను జాబ్ ఎక్కింది 25, 15 ఇయర్స్ జాబ్ చేసి ఆయన కూడా అంటాడు ఇప్పుడు నా జాబ్ పోతే పరిస్థితి ఏంటంటే, అసలు నువ్వు 15 ఏళ్ళు ఏం చేసావు, ఈ రోజు జాబ్ పోతే ఏంటంటే ఎవరు ఫెయిల్యూర్. 15 ఇయర్స్గా చేసింది ఎక్కడ పెట్టావు. ఉన్నాయి సార్ మనకు కూడా ఒక 4 కోట్లు రాజోళ్ళు అక్కడ ఇక్కడ కొన్నాం కదండి అంటే, అరే అన్నీ కొన్నావురా, నీకు తినలేదు కదా నెక్స్ట్ మంత్ చెప్పుకోండి 4 కోట్లు ఉంది, అది చెప్పి పెళ్లి చేసుకున్నావు. కానీ ఇప్పుడు జాబ్ పోతే పోషించడానికి నీ దగ్గర డబ్బులు లేవు, నీ 4 కోట్లు ఉన్నా తిండికి లేవు అంటే దిస్ ఈజ్ కాల్డ్ అసెట్ అలొకేషన్. నేను స్థలం కొనొద్దు పొలం కొనొద్దు అని చెప్పలా. ఇటువంటి పరిస్థితి వస్తే కూడా తీసుకోవడానికి ఏర్పాటుగా కొంత పెట్టుకో. భార్యకు ఒక 30 తులాలు బంగారం, బ్యాంకులో ఒక 5 లక్షలు ఎప్పుడు చేసుకో, నీకు ధైర్యం ఉంటే నీకు అర్థమైతే ఏమి ఇచ్చినా 10 లక్షలు పెట్టుకో. ఈ 3 లిక్విడ్ అసెట్స్. నీకు ఆ టైం వస్తే జాబ్ పోతే ఏం కావాలి, ఒక మనిషికి ఏమీ అక్కర్లా, ఆ నెల ఖర్చులకు ఒక 60,000 కావాలి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక 40 నుంచి 60,000 కావాలి. అప్పుడు లేకపోతే ఈఎంఐలు ఉంటే 1,00,000 కావాలి అంతే కదా. అవును సార్ 1,00,000, కానీ జాబ్ పోతే ఎలా వస్తుంటాడు, ఎలా వస్తే డౌన్ అడుగుతున్న క్వశ్చన్ నీ దగ్గర ఉండాలి ఆలోచన. ఇప్పుడు నేను అన్నట్టుగా ఒక 20 లక్షలు మ్యూచువల్ ఫండ్లో ఉంది, 5 లక్షలు బ్యాంక్ ఎఫ్డీలో ఉంది, వైఫ్కి ఒక 30 లక్షలు బంగారం కొన్నాం. ఎక్కడైనా మీరు అన్నారు కదా కుక్కను కొడితే డబ్బులు వెళ్ళి రాలుతాయి, ఇప్పుడు అవసరం కదా. అంటే ఆ రిసోర్సెస్ బిల్డ్ చేసుకోవాలి. 15 ఏళ్ళు జాబ్ చేసాక జాబ్ పోతే ఏంటంటే ఎవరు ఫెయిల్యూర్. 15 ఏళ్ళు ఏం చేసావు, మొత్తం సంపాదించిందంతా ఎవరు పెట్టమంటలేదు కదా, నువ్వు పెట్టు, కొన్ని లిక్విడ్ అసెట్స్లో పెట్టుకో. ఇటువంటి పరిస్థితి వస్తే నీకు మంత్లీ సర్వైవల్కి. అందుకని అంటే జాబ్ పోతే వెకేషనే కదా, పని లేదు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎలా చేస్తారు సార్ అంటాడు, ఎలా చేస్తావేంటి కలిగి ఉంటేనే కదా పైసలు అంటాడు. మరి ఇన్నాళ్ళు ఏం చేసావు నువ్వు పైసలు లేకుండా. అందరికి ఉన్న ప్రాబ్లం ఇదే ఈరోజు. పీపుల్ ఆర్ అసెట్ ఇస్ క్యాష్ ఫోర్. చెప్పుకుంటాడు 5 కోట్లు ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఇది తిండికి డబ్బులు లేవు, అక్కడే కదా మరి హెల్త్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. ఎస్ దట్స్ ఆల్ యువర్ ప్లానింగ్. జాబ్ అన్సర్టెనిటీ ఉంటుంది, ఎన్నోసార్లు జాబులు పోతాయి, అప్పటికి జాబ్ పోకుండా పోయిన ప్రతి ఒక్కడికి వస్తాయి. పోయి రాదంటే ఇంకా డిఫరెంట్ ప్రాబ్లం ఉందనుకోవాలి. కానీ రైట్లో ఒకసారి పీకేస్తారు, ఒకసారి పిలుస్తారు, మళ్ళీ వాళ్ళే పిలుస్తారు, 5 సాలరీకో ఎక్కువ సాలరీకో కదా. అన్ని ఇండస్ట్రీలు అంతే, అన్ని సైకిల్స్ నడుస్తాయి. మనం లేని ఫియర్ మనమే ఆలోచించుకుంటాం, ఇది పోతే పోతే అని. అంటే ఈ రోజు పే చేస్తున్నాడు, పోవాలని ఎక్కడ పోద్ది కదా. బ్రతకడానికి ఎంత కావాలి, దానికి ఏదైనా చేసుకోవచ్చు. ఆ జాబే డిపెండెన్స్ అనుకుంటే కష్టం. బట్ ఉన్నప్పుడు మనీ జాగ్రత్త చేసుకోవాలి, భవిష్యత్తు గురించి దాచుకోవాలి. ఇటువంటి ఎమర్జెన్సీలు, అన్సర్టెనిటీ, జాబ్ పోతే ఏంటనే ఆలోచన. అప్పుడు నేను ఆదుకునే అసెట్స్లో కూడా కాస్త ఇన్వెస్ట్ చేయాలి, అట్లా ప్లాన్ చేసుకోవాలి. సో అంటే ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్ మార్కెట్ ఎలా స్టార్ట్ చేయొచ్చు అంటే, ఇప్పుడు మీరు అన్నట్టు మీరు చెప్పిన సినారియోలోనే ఓకే మనం దాచుకోవాలి డబ్బులు, సో దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి అనగానే జనాలకి ఎస్ఐపీలు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, వెంటనే ఫస్ట్ డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం. సో అక్కడి నుంచి ఎలా స్టార్ట్ చేయాలి చెప్పండి. అలా అంటే ఇప్పుడు నేనైతే స్టాక్స్ వద్దని చెప్తానండి, అది నా పర్సనల్ వ్యూ. దోస్ హూ ఫీల్ ఐఎమ్ రాంగ్, ఎస్ ఓకే ఐ మే బి రాంగ్. స్టాక్స్కి మ్యూచువల్ ఫండ్స్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. స్టాక్స్ అంటే ఒక ఇండివిజువల్ తనకు తానుగా రీసెర్చ్ చేసి ఒక కంపెనీ మీద బెట్ చేస్తున్నాడు, ఆ కంపెనీలో పార్ట్నర్షిప్ కొంటున్నాడు. బయింగ్ ఏ స్టాక్ ఈజ్ ఓనింగ్ పార్ట్నర్షిప్ ఇన్ ఏ కంపెనీ. యూ షుడ్ నో విచ్ కంపెనీ టు బి పార్ట్. ఇప్పుడు మనం రీసెర్చ్ చేసి ఉదయాన్నే న్యూస్ పేపర్ చదివి ఇది రాసాడు ఈ కంపెనీ అని మనం కొంటాం. కొన్నాక మన పనిలో మనం ఉంటాం, మన పని అంతా చూడటం కాదు కదా. మళ్ళీ అది ఎప్పుడు అమ్మాలో మనకు తెలియదు. దానికి ఆల్టర్నేటివ్ మ్యూచువల్ ఫండ్. వాళ్ళే ఆన్ బిహాఫ్ ఆఫ్ వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ నుంచి కొన్ని స్టాక్స్ కొంటారు, వాటిని కొన్ని టైమ్స్కి అమ్ముతారు, కొన్నిసార్లు వాల్యుయేషన్ పెంచుతారు, అంటే దాని వెయిటేజ్ పెంచుతారు, కొన్నిసార్లు తగ్గిస్తారు. వాళ్ళ చేతిలో పెడితే ప్రూవ్ అయింది ఏంటంటే హిస్టారికల్లీ ఎక్కువ రేటుని చూపిస్తారు. సరే అవన్నీ వదిలేస్తే
యాజ్ పర్ రెగ్యులేటరీ తక్కువ చెప్పాలి మనం. 12% ఇన్ ఏ లాంగ్ రన్ ఈజ్ పాసిబుల్. నిజానికి 12-13% ఇండెక్స్ కూడా ఇస్తుంది, అంటే నిఫ్టీ 50 స్టాక్స్ కూడా ఈక్వల్ వెయిటేజ్ పెడితే ఇస్తాయి. ఓకే, కొన్ని బెటర్ ఫండ్స్ వాటి మీద కొంచెం ఆల్ఫా ఇస్తాయి, ఎక్కువ రిటర్న్. సో ఇంత సేఫ్గా ఇది వస్తుంది. కానీ అదే డైరెక్ట్ స్టాక్స్లో పెట్టిన వాళ్ళు ఎంతమంది రిటర్న్ తెచ్చారంటే లేరు, వెరీ ఫ్యూ ఉంటారు. ఆ విషయం అర్థం కానీ టైం పడుతుంది. ఇప్పుడు మీ ఓల్డ్ టైమ్ ఈజ్ నాట్ ఆన్ ఇన్వెస్టింగ్, మీ ఎక్స్పర్టైజ్ ఈజ్ నాట్ దిస్, యువర్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ దిస్. ఇఫ్ స్టిల్ యూ వాంట్ టు చూజ్ ఇట్ యాజ్ ఎ పాత్, కెరియర్ పాత్, yes, you should get into stock. No, you want to be a full-time IT employee, full-time pharma employee, full-time manufacturing industry చేస్తావు, టీచింగ్ చేస్తావు, అది పెంచుకుంటే నీకు డబ్బులు వస్తాయి. కానీ టీచింగ్ స్కిల్, నేను వచ్చి స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ పెంచుకుంటాను వస్తాయంటే వస్తాయా? ఇప్పుడు టీచింగ్లో మీరు చూడండి, lakhs of rupees per month ఎర్న్ చేస్తున్నారు. యూట్యూబ్లో చెప్పి, ఎక్కడ చెప్పి, ఎన్ఆర్ఐ కిడ్స్కి చెప్పి. రోజంతా స్కూల్లో చేసినోడికేమో 20,000 వస్తుంది, రోజుకి 2 గంటలు చెప్పి కూడా 60,000 సంపాదిస్తారు. ఇంకా ఆన్లైన్లోకి వెళ్ళి బాగా సంపాదిస్తారు. అంటే దే ఇంప్రూవ్ దేర్ స్కిల్. ఇట్స్ నాట్ దట్ పీపుల్ ఎవడు ఫ్రీగా ఇవ్వడు, ఎవడో ఎక్స్ట్రా మనీ పే చేయడు ఎవరికినో. మీరు మీ స్కిల్ పెంచుకొని డబ్బు పెంచుకోవాలి, కానీ నేను ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బు పెంచుతానంటే అవదు అంటాను. సో ఫుల్ టైం ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ రీసెర్చ్ చేసేవాళ్ళు వేరు, కానీ మనం ఫుల్ టైం కానప్పుడు దాంట్లో దిగొద్దు అని చెప్తాను నేను. మ్యూచువల్ ఫండ్ ఇది ఈజియెస్ట్ వే, బెస్ట్ వే, హైలీ రెగ్యులేటెడ్ వే, సేఫ్, సెక్యూర్, ట్రాన్స్పరెంట్. అట్లీస్ట్ 12% అయితే చూడగలుగుతారు లాంగ్ టర్మ్. స్టాక్స్లో మేబీ ఇమీడియట్గా 50% చూడొచ్చు, 100 చూడొచ్చు, రేపు అది మళ్ళీ రివర్స్ అయిపోయి 0 కూడా అవ్వచ్చు. కంటిన్యూస్ మానిటరింగ్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ అంటారు మేడం. ఇప్పుడు ట్విన్స్ పుడితే ఇబ్బంది పడిపోతారు పేరెంట్స్, ఎందుకంటే ఇద్దరికి ఒకేసారి డైపర్ మార్చడం, వాడిని టీనింటి పడుకోవడం కష్టం కదా. ఒక పెన్నుని ఎలా చూస్తారు, ఒక స్టాక్ని అలాగే చూసుకోవాలి. ఎన్ని స్టాక్స్ మీరు పోషించగలుగుతారు, ఎక్కడైనా చేస్తారు. అవైలబుల్ డేటా కరెక్ట్ కాదు, గో. ఈ సోకాల్డ్ మ్యూచువల్ ఫండ్ హౌసెస్ కూడా స్మాలెస్ట్ ఫండ్ హౌస్లు వాళ్ళ దగ్గరే ఒక ఈక్విటీ సిఐఓ, డెట్ సిఐఓ, ఒక ఓవరాల్ కంపెనీ సిఇఓ, ఎనలిస్టులు, ఫండ్ మేనేజరు, అసిస్టెంట్ ఫండ్ మేనేజర్ ఇంతమంది ఉంటే వీళ్ళు ఇంత చేసి కూడా సరిపోవట్లేదని చెప్పి బయట నుంచి డేటా రీసెర్చ్ చేసే వాళ్ళ దగ్గర డేటా కొంటారు, రీసెర్చ్ డేటా. దానికి దే స్పెండ్ అరౌండ్ ఇయర్లీ 100 crores. అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది అది. మనం ఒక ఇండివిజువల్, నేను ట్విట్టర్లో చూసి ఫాలో అవుతా, ఇక్కడ అనలిస్ట్ అంటే ఇంకా యూ వాంట్ హెల్ప్ దెమ్. అది మన ఒపీనియన్. లేదు, యు ఆర్ రాంగ్, ఐ విల్ ప్రూవ్ యూ రాంగ్, ఐ విల్ బి మోర్ హ్యాపీ దట్ యూ మేక్ మనీ ఇన్ స్టాక్ మార్కెట్, ఇన్వెస్ట్ చేసుకుని ఐ విల్ బి మోర్ హ్యాపీ, ఎస్ ఐఎమ్ రాంగ్ అని నేను ఒప్పుకుంటాను. కానీ ఆ ఛాన్సెస్ ఆర్ 5%. దేర్ ఆర్ పీపుల్ మేకింగ్ మోర్ మనీ, బట్ వాళ్ళు 5%, అవుట్ ఆఫ్ 100, 5. బట్ రిమైనింగ్ 95 లూజింగ్ దేర్ మనీ, ఇండియన్ లూజింగ్ దేర్ కెరియర్, దేర్ లైఫ్, రిలేషన్. అవసరమా? ఇప్పుడు డబ్బు రావచ్చు మేడం, స్టాక్ మార్కెట్లో డబ్బు రావచ్చు, మంచి ట్రేడ్స్ తీసుకొని రావచ్చు. కానీ ఆ డబ్బు, మీ గోల్ ఓన్లీ డబ్బు అయినప్పుడు, క్విక్ మనీ అయినప్పుడు, దాంతోపాటు మీకు జబ్బులు వస్తాయి. డబ్బు వస్తే ఖర్చు పెట్టచ్చు, ఏమో మంచి కారు కొంటే ₹1 అయిపోతుంది కదా, కానీ జబ్బు వస్తే ఖర్చు పెట్టగలవా? హాస్పిటల్ తగ్గదు కదా. అయినా ఇప్పుడు కొన్ని డిసీజెస్ తప్పవు కదా. డబ్బు వస్తే ఖర్చు పెట్టదు, జబ్బు వస్తే ఖర్చు పెట్టండి, లైఫ్ లాంగ్ నువ్వు స్ట్రగుల్ అవుతుంది. థింక్ దట్ అట్ వాట్ కాస్ట్ యు ఆర్ మేకింగ్ మనీ. ఆర్బీఐ చెప్తుంది ₹1 ప్రింట్ చేయడానికి ₹20 ఎంత అవుతుంది, కానీ ఇంకా వాళ్ళకి తప్పనిసరిగా చేస్తున్నారు కదా. మనం అట్ వాట్ కాస్ట్ వీఆర్ మేకింగ్ దిస్ మనీ, అట్ ద కాస్ట్ ఆఫ్ హెల్త్, అట్ ద కాస్ట్ ఆఫ్ రిలేషన్. అలా చూసుకోవాలి. అంత ఈజీ కాదు. యంగ్స్టర్స్ మీరు స్టాక్స్ అనగానే అట్రాక్ట్ అయిపోతారు. ఆ ట్రైనింగ్లు ఎక్కువైపోయినాయి, విపరీతంగా అయిపోయినాయి. రావండి అంతా తెలవాలి కదా, తెలిస్తే సెటరేట్ అవుతారు, తెలిసినాక వదిలేయాలి అందరినీ, మనం ఎవరిని పట్టుకోకూడదు అలా. సో అంటే ఇందాక లిక్విడ్ అసెట్స్లో మీరు మ్యూచువల్ ఫండ్స్, ఇట్లాంటి ఎఫ్డీస్ అట్లాంటివి వేసుకోమన్నారు కదా. బట్ ఇవన్నీ వేయకుండా మన దగ్గర ఒక 10 లక్షల డబ్బులు ఉందంటే మన అకౌంట్లో ఉంచుకోవటం ఎంత సేఫ్? అకౌంట్ ఈజ్ సేఫ్. సేఫ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అవైలబిలిటీ ఇట్ ఈస్ సేఫ్, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇట్ ఈస్ లాస్, క్లియర్ లాస్. ఇప్పుడు వెన్ వి సే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం 7%, 6% అంటే రూపీ యొక్క కొనుగోలు శక్తి తగ్గిపోతుంది, వస్తువుల ధరలు పెరిగిపోతుంది. మీ డబ్బు పెరగట్లేదంటే సేవింగ్స్ అకౌంట్లో కూడా మీకు ఇంట్రెస్ట్ యాడ్ అవుద్ది, 3% అలా యాడ్ అవుద్ది. కానీ రూపీ యొక్క విలువ 7% పడిపోతున్నప్పుడు మీ డబ్బు 3%లో గ్రో అయితే యు ఆర్ యాక్చువల్లీ లూజింగ్ మనీ. స్టిల్ దట్ ఈస్ ఓకే. ఇఫ్ యూ హ్యావ్ సమ్ రిక్వైర్మెంట్ ఇన్ 1-2 months, yes, it has to be in savings account only. 1 month, 2 monthsలో. ఇప్పుడు అనొచ్చు కొంతమంది, సేవింగ్స్ నీకు ఏం తెలియదు, లిక్విడ్ ఫండ్ పెడితే దట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్. అందరికి కాదు కదా. మ్యూచువల్ ఫండ్లో లిక్విడ్ ఫండ్స్ ఉంటాయి, దోస్ ఆర్ ఆల్సో సేఫ్, కానీ అక్కడ దాకా అవసరం. రీసెంట్గా రిటైర్మెంట్ అయ్యారు, ఆయన ఎక్స్పైర్ అయ్యారు, అది ఆ డబ్బులంతా స్పౌస్ అకౌంట్లోకి వచ్చి, ఇప్పుడు ఆ స్పౌస్ ఆ డబ్బుల్ని యాజ్ ఇట్ ఈస్ తన అకౌంట్లో అలా పెట్టుకోవాలా, దేంట్లోనే ఇన్వెస్ట్ చేయాలా? అంటే కొంచెం హ్యూజ్, మోర్ దెన్ 10 lakhs, 20 lakhs ఉంటుంది కాబట్టి. 20,000 జీతంలో పనిచేసేవాడికి 10 lakhs ఈజ్ హ్యూజ్. 1,50,000 జీతంలో పనిచేసేవాడు 10 lakhs ఇస్ ఎ వెరీ నామినల్ అమౌంట్. ఇప్పుడు మీరు చెప్పిన సినారియో మాటలు, ఈవిడ ఏజ్ ఎంత, పెళ్ళి ఏం చేస్తున్నారు, వాళ్ళు సపోర్ట్ ఉంటారా, లేకపోతే ఇక్కడ నుంచే టార్చరింగ్ తీసుకుంటారా, వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళ వైఫ్ లేటి, వాళ్ళ హస్బెండ్ లేటి, ఈమె నమ్మొచ్చా, డిపెండ్ అవ్వచ్చా, ఈ డబ్బు ఉందన్న విషయం తెలుసా, తెలవదా, తెలవకపోతే డిస్క్లోజ్ చేయాలా, చేయకూడదా, ఈమె లైఫ్లో ఈ స్టేజ్లో నమ్మగలిగింది ఎవరు, వీళ్ళ అక్క, చెల్లె,
ఉంటే ఏం ఖర్చు ఎంత అవుతుంది ఈ హెల్త్ స్టాండర్డ్స్ ఏంటి. సో 60,000 అంటే ఇంకొక 25,000 బతుకు. 25,000కి ఖర్చు ఎంత? ఆ ఖర్చులు ఎలా పెరుగుతాయి? ఈ డబ్బు ఎలా సరిపోతుంది? ఇన్ని ఉంటాయి దాంట్లో. లేదు మీరు ₹1,00,00,000 తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్లో పడండి, ఎస్టబిలిటీ పెట్టండి, నెలకి 50,000 వస్తుంది కాదు. అసలు ఆమెకు అది అర్థం కావాలి కదా. నేను ఆవిడతో కూర్చొని మాట్లాడి నెలకి 25,000 ఖర్చు అవుతుంది, మీరు ఇదే ఇంట్లో ఉంటారు, మీ ఆనందం అంతా మీ చెల్లింటికి వెళ్ళినప్పుడు ఉంది, సో ఎక్కువగా ట్రావెల్ చేయండి, దానికి ఎంత ఖర్చు? నెలకి మీకు ఆ ట్రావెల్ కలిపి మీ మెడిసిన్ కలిపితే 40,000 అవుతుంది కదా. సో ఈ ₹1,00,00,000 సరాసరి తీసుకెళ్ళి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వేస్తే వాడు మీకు 7% ఇస్తుంది, విత్ విచ్ యు ఆర్ వెరీ హ్యాపీ టుడే. 40,000 ఖర్చు ఉంది, 53,000-54,000 వస్తుంది. కానీ దీన్ని చూసి హ్యాపీ ఫీల్ అయితే ఒక 10 years తర్వాత డౌన్ ద లైన్ ఎప్పుడు ఇంట్రెస్ట్ తగ్గి మీ ఖర్చులు పెరుగుతాయి, దెన్ యూ గెట్ ఇన్ టు ట్రబుల్. సో దానికి ఉన్న అదర్ ఆల్టర్నేట్స్ ఇవ్వమ్మా, దీన్ని ఇలా ప్లాన్ చేద్దామని అని అదర్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ చెప్పాలాం కాదు విధంగా చెప్పితే కూడా ఒకేసారి అన్నిటికీ జంప్ అవ్వకుండా ఆ డబ్బులో కొంతమరకు ఎఫ్డి, కొంతమరకు యాన్యుటీ ప్లాన్స్ అని ఉంటాయి మనకి ఇన్సూరెన్స్లో. వాటిలో డిఫరెంట్ ఉంటాయి, అంటే ఒక లైఫ్ స్టేజ్ని బట్టి యాన్యుటీ పెరిగే విధంగా డిఫరెంట్గా పెట్టవచ్చు. అక్కడ లేదు సార్ మా సార్ ఉన్నప్పుడే మ్యూచువల్ ఫండ్స్ పెట్టారు నాకు ఎందుకు పెట్టారంటే అప్పుడు దీంట్లో కాస్త అలొకేషన్, ఇలా డిఫరెంట్ అలొకేషన్. ఏమీ తెలకపోతే బ్యాంక్ ఎఫ్డి ఈజ్ మోర్ సేఫ్. పోనివ్వండి సార్ నాకు క్యాపిటల్ తగ్గినా పర్లేదు, నేనైతే తీసుకుంటే తీసుకోవచ్చు కదా, ₹1,00,00,000 90 లక్షలు అయిపోయి నెలకు 70,000 కంటే తీసుకోవచ్చు, ఓకే. అంటే ఒక 15 years తర్వాత ఏమి చనిపోతే ఎఫ్డీలో 5 లక్షలు 3 లక్షల ముందు అయినా ఓకే అంటే పర్ఫెక్ట్. ఇట్స్ ఆల్ డిపెండ్స్ పర్సన్ టు పర్సన్. 1 crore ఎక్కడ పట్టాలి క్వశ్చన్, 10 lakhs ఎక్కడ పట్టాలి, అసలు ఎందుకు పట్టాలి, దాని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, దాన్ని బట్టి ఇన్స్ట్రుమెంట్ చూస్ చేస్తారు. అసలు మీరు యాజ్ అ ఫైనాన్షియల్ ప్లానర్గా ఎలా ప్లాన్ చేస్తారండి? ఎలా మార్కెట్ని అనలైజ్? మార్కెట్ని ఏం చేయం, మీ పర్సనల్ కండిషన్, మార్కెట్ మనకేం సంబంధం. మార్కెట్ అనలైజ్ చేస్తాను కదా, ఇప్పుడు నాకు ఈ ₹1,00,000 జీతం ఉందండి, దీనికి ఒక ప్లాన్ చెప్పండి అంటే దీంట్లో ఇన్వెస్ట్ చేసుకొని దీంట్లో వెరీ సింపుల్ ప్రాక్టికల్ జెన్యూన్ ఫైనాన్షియల్ ప్లానింగ్. హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా లేకపోతే తీసుకోండి, లాస్ట్ టైం మాట్లాడాం, అది లేకుండా ఏం చేయదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, తర్వాత మీ మీద డిపెండెన్స్ ఉన్నారు, ఇంకా వాళ్ళు సెటిల్ అవ్వలేదు, మీకు పొరపాటున ఏమన్నా అయితే మీ ఇన్కమ్ ఆగితే కష్టం అంటే ఒక టర్మ్ ఇన్సూరెన్స్. తర్వాత మీరు అంటగా లైఫ్ టైం గోల్స్కి ఏం సూట్ అవుతుందని. మార్కెట్ అనలిస్ట్ కాదు, నాకేం మార్కెట్ మీద ఫుల్ అంటే మీరు అనేది స్టాక్ మార్కెట్, దాని మీద ఏం పూర్తి నాలెడ్జ్ లేదు మనకు, అసలు లేదు. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో బెటర్ ఫండ్ మేనేజర్ని చూజ్ చేసుకుని నాలెడ్జ్ ఉంది నా దగ్గర, స్టాక్ చూజ్ చేసే నాలెడ్జ్ లేదు, మార్కెట్ తెలియదు, దాంట్లో ఉన్న కేటగిరీస్ తెలుసు కొంతవరకు. సో మీ అవసరానికి ఏ కేటగిరీ సూట్ అవుతుందో అది తీసుకుంటాం అంతే. ఇక్కడ ఏమి స్టాక్ మార్కెట్ అనాలిసిస్ కానీ, గ్లోబల్ ట్రెండ్స్ ఎలా ఉంటాయి, మైక్రో ఎకానమీ ఇంకా చాలా ఉంటాయి, పిఈ ఎంత, ఫార్వర్డ్ పిఈ ఎంత, కార్పొరేట్ ఎర్నింగ్స్, ఇవన్నీ చాలా గొప్పగా ఉంటాయి. అంటే రోజు ఒక కొత్త విషయం మాట్లాడుకుంటే ఇవన్నీ తెలుసుకోవాలి, రోజు మాట్లాడకూడదు, ఇంకెందుకు మాట్లాడతావు నువ్వు. ఈరోజు మార్నింగ్ ఒక అనాలిసిస్, ఈరోజు మార్కెట్ ఈజ్ గోయింగ్ టు బి లైక్ దిస్, ఈవినింగ్ అయితే సర్ప్రైజ్ సెకండ్ హాఫ్లో డిఫరెంట్ పాత్ తీసుకుంది, ఇది అయిపోయింది, ఎందుకు ఇవన్నీ మాట్లాడి ఏం చేస్తున్నావు లైఫ్లో, రోజు అనాలిసిస్ ఏం చేస్తావు నువ్వు అలా. అందుకనే మార్కెట్ అనాలిసిస్ నేను ఏమి చేయను, అది నా జాబ్ కాదు, అది నా రోల్ కాదు. నా రోల్ ఈజ్ ప్రొటెక్టింగ్ ఫ్యామిలీస్. ప్రాబుల్ రిస్క్ అండ్ థ్రెట్ ఎక్కడి నుంచి ఉంది, నీ ఫ్రెండ్ ఎవడో తెలవకపోయినా నీ ఎనిమీ ఎవడో తెలవాలి, నువ్వు వాడిని ట్రాక్ చేయాలి. ఫ్రెండ్ నుంచి హామ్ ఉండదు కదా, బట్ ఎనిమీ ఉంటాయి, వాడిని ట్రాక్ చేయాలి. మన లైఫ్లో ఎనిమీస్ హెల్త్ ఇష్యూ, అన్సర్టన్గా అంటే సడన్గా డెత్ అవ్వటం, వాటిని ఎలా మిటిగేట్ చేయాలి, నెక్స్ట్ అదర్ గోల్స్కి అలైన్ అవ్వాలి. నాట్ ఓన్లీ త్రూ స్టాక్ మార్కెట్, యూ కెన్ డూ ఇట్ టు సెవరల్ వేస్, అలా ప్లాన్ చేయాలి. వన్ బేసిక్ క్వశ్చన్, ఈ ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ ఏంటి, ఎలా తెలుసుకో? మా పెళ్ళైనప్పుడు పాల ప్యాకెట్ ₹16 వచ్చేదండి, ఇప్పుడు ₹50 అయిందంటారు కదా, అదే ద్రవ్యోల్బణం. ధరలు పెరగడం ద్రవ్యోల్బణం. ధరలు పెరుగుతున్నాయంటే రూపాయి కొనుగోలు శక్తి పడిపోతుంది. ఇప్పుడు చాలామంది అంటారు, అరే 5 ఏళ్ళు వచ్చినప్పుడు అద్భుతంగా బ్రతికాం రా, ఇప్పుడు 40,000 వచ్చినా అవ్వట్లేదు అంటాడు, అది ద్రవ్యోల్బణం. ఎలా తెలుసుకోవాలంటే గవర్నమెంట్ సెవరల్ పారామీటర్స్, కన్జ్యూమర్ ఇన్ఫ్లేషన్ అని అవి డిక్లేర్ చేస్తారు, కానీ అంత ప్రాక్టికల్ కాదు. వాళ్ళు నిత్యావసర సరుకుల ధరలను బట్టి ఎక్కువగా చెప్తారు. కానీ ఒక వ్యక్తికి, ఇప్పుడు పిల్లున్న వ్యక్తికి మేజర్ ఎక్స్పెన్స్ ఎడ్యుకేషన్ పెరిగే రేట్ వేరు, ఇన్ఫ్లేషన్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇస్ డిఫరెంట్, దాని ద్రవ్యోల్బణం వేరు. ఒక ఇంట్లో పేషెంట్స్ ఉంటారు, సిక్ అయిన వాళ్ళు, వాడికి హెల్త్ కేర్ ఇన్ఫ్లేషన్ మేజర్ ఇంపాక్ట్. వాడు యంగ్స్టర్, ఏమీ లేవు వాడికి, దే ఆర్ డింక్ కపుల్, నో కిడ్స్, దే డిసైడెడ్ నాట్ టు హ్యావ్ కిడ్స్, వాడికి ఏం లేదు కదా, వాడికి టూర్లకు వెళ్ళేది, ఒరే ఫ్లైట్ టికెట్ పెరిగిపోయింది, కాటేజ్ పెరిగిపోయింది, హోటల్ రేట్, అది ద్రవ్యోల్బణం. సో ప్రతి ఒక్కరికి ద్రవ్యోల్బణం ఇది డిఫరెంట్ ఫ్రమ్ మీకు డిఫరెంట్ ఆస్పెక్ట్స్. చదువుకు ఒకటి, ఆరోగ్యానికి ఒకటి, ట్రావెల్కి ఒకటి. మీ లైఫ్లో మేజర్ ఎక్కడ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు దాని ద్రవ్యోల్బణం ఫ్యాక్టర్ చేసుకోవాలి. అయితే బాటమ్ లైన్ ఏంటంటే గవర్నమెంటే చెప్తుంది 6 అని ఇన్ఫ్లేషన్, 6 5.6 వాట్ ఎవర్, ప్రాక్టికల్లీ కాస్త ఎక్కువ ఉంటుంది. దీని నుంచి అర్థం చేసుకోవాలి ఏంటంటే ద్రవ్యోల్బణం అంటే రూపాయి కొనుగోలు శక్తి తగ్గడం. రూపాయి తన సామర్థ్యాన్ని, శక్తిని సంవత్సరానికి 8% 7% పడిపోతున్నారు. నా పెట్టుబడి కనుక అది రాకపోతే, ఆ మాత్రం క్రియేట్ చేయకపోతే ఐఎమ్ లూజింగ్ యాక్చువల్లీ మై మనీ కదా. మన పేరెంట్స్ ఎప్పుడో ఇన్సూరెన్స్ పాలసీలు కట్టారు 30 years బ్యాక్, ₹1,00,000 పాలసీ అన్నాడు, సంవత్సరానికి 3,000 కట్టాడు, 30 ఏళ్ళు కట్టాక 3 లక్షలు వస్తుందని చెప్పాడు.
ఆయన ఏమో 1994లో కట్ట మొదలెట్టాడు. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా అక్షరాల 3 లక్షలు వచ్చింది. ఈరోజు 3 లక్షలు అంటే 3 లక్షలే. కానీ 95లో 3 లక్షలు వస్తుందరా నీకంటే అమ్మ బాబోయ్ 3 లక్షలరా అన్నాడు. ఎందుకంటే 95లో ఆయన జీతం 2000 3000 ఉండేది. 3000 జీతం ఒకటికి 3 లక్షలు అంటే 100 నెలల జీతం, 100 months. ఇట్స్ లైక్ యువర్ 9 years salary. బట్ వాట్ ఈజ్ 3 lakhs టుడే? దేనికి పనికి వస్తుంది? ఒక కారు కొనగలరా? కానీ ఆ రోజు మీకు 3 lakhs మంచి కారు వచ్చింది కదా, అది రివెల్వన్. ఇది తెలుసుకోకుండా మనం ఏంటంటే అన్నీ అబ్సల్యూట్ రిటర్న్ చూస్తాం. అప్పుడు ₹1 వస్తుంది అంటాం, కానీ అప్పుడు ₹1 విలువ ఇప్పుడు ₹1 విలువ వేరు. 7% ఇన్ఫ్లేషన్ అంటే ప్రతి 10 ఏళ్ళకి రూపాయి యొక్క కొనుగోలు శక్తి సగం అవుతుంది. అంటే 10 ఏళ్ళ తర్వాత ₹1 ఇస్తానంటే ఈ రోజు వాల్యూలో అది 50 లక్షలు సమానం. 20 years తర్వాత ₹1 అంటే ఈ రోజు వాల్యూలో 25 lakhs. 30 years తర్వాత ₹1 అంటే ఈ రోజు విలువలో 12.5 లక్షలకు సమానం. అది అటువంటిది యు ఆర్ కమిటింగ్ ఏ పాలసీ. నేను 30 yearsలో 30 లక్షలు కడితే నాకు ₹1 వస్తుంది అంటాడు. నువ్వు కడుతుంది 30 లక్షలు, అట్ ద ఎండ్ నీకు వచ్చేది ఎంత? 12.5 లక్షలకు విలువైంది. దాని పర్చేజ్ పవర్ ఆన్ దట్ డే ఈజ్ ఈక్వల్ టు వేస్ట్ 12.5 lakhs. దట్స్ వేర్ పీపుల్ గో రాంగ్. ఇన్ఫ్లేషన్ అర్థం చేసుకోకుండా ఇన్సూరెన్స్ అవ్వదు, ఇన్వెస్ట్మెంట్ అవ్వదు. ఈవెన్ ఇన్సూరెన్స్ ప్లానింగ్లో కూడా ఇన్ఫ్లేషన్ ఇస్ మోస్ట్ నీడెడ్. నేను అదే చెప్తాను. హెల్త్ ఇన్సూరెన్స్ 10 లక్షలు చాలు కదా అంట, 20 లక్షలు చాలు కదా, 20 లక్షలు చాలు ఈ రోజుకి. మరి భవిష్యత్తుకి 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి సరిపోద్దా? అప్పుడు చూసుకోవచ్చు అంటాడు. అప్పుడు చూసుకోవడానికి ఏమీ ఉండదు మన చేతిలో. మనకి జబ్బు వస్తే ఇన్సూరెన్స్ కూడా మన కవరేజ్ పెంచడం, హెల్తీగా ఉన్నప్పుడు మనం పెంచం. ఎండ్ ఆఫ్ ద స్ట్రగుల్ అయ్యేది ఎవడు? మనమే. సో ఈ రోజు నీ రీప్లేస్మెంట్ 4 లక్షలు 5 లక్షలు అయితే ఐఎమ్ షూర్ 30 years తర్వాత నీ రీప్లేస్మెంట్ ₹1 అవుతుంది. అంటే ఈరోజు 30 years ఏజ్లో ఉన్న అతనికి 65 years కనుక నీ రీప్లేస్మెంట్కి వెళ్తే ₹1 అవుద్ది. అప్పుడు నమ్మడం. ఏం చెప్తున్నారు సార్, ₹1 అంటే ఇంకొంత వస్తాడా అంటాడు. అంటే బ్రదర్ ఒక్క నిమిషం ఆగరా బాబు, మీ ఫాదర్కి ఇప్పుడు 60 ఏళ్ళు కదరా, ఆయనకి 30 ఉన్నప్పుడు 90 ఏళ్ళు ఆవిడ ఆయన దగ్గరికి వచ్చి 94లో సార్ మీ నీ రీప్లేస్మెంట్కి 3 లక్షలు అవుతుందండి 2024 కంటే ఆవిడ నమ్ముతాడు. ఆ రోజు ఏం మాడుతున్నావు రా, 3 లక్షలు అంటే 30 ఎకరాల పొలం వస్తుంది మా ఊళ్ళో అంటాడు. ఇప్పుడు అయ్యింది కదా, ఇదే ఇన్ఫ్లేషన్. ఆ రోజు గ్యాస్ చేయాలి. మీకు హెల్త్ కేర్ ఎక్స్పెన్సెస్ ప్రతి 10 yearsకి 3 times పెరుగుతున్నాయి, ఇంక్లూడింగ్ డాక్టర్ ఫీజు. మొన్న ఎక్కడో నాకు శ్రీకాకుళం సోంపేట దగ్గర నుంచి ఒక ఆర్ఎంపీ డాక్టర్ వచ్చారు. ఆర్ఎంపీ డాక్టర్ కదా, ఎంత సార్ ఫీజు? ₹50 తీసుకుంటారు. లేదు సార్ 200 అనుకున్నారా? ఆర్ఎంపీ ₹200 తీసుకుంటారని. ₹10,000 చూస్తాం మనం ఆర్ఎంపీలు. దిస్ ఈజ్ ఇన్ఫ్లేషన్ ఇన్ హెల్త్ కేర్. అంటే 10 ఏళ్ళకి 3 రెట్లు పెరుగుతుందన్నది ఒప్పుకుంటే ఈరోజు కనుక నీ రీప్లేస్మెంట్కి ఒక 5 లక్షలు అయితే 10 ఏళ్ళు పోతే అదే సర్జరీకి మీకు 15 లక్షలు అవుద్ది. కానీ అప్పుడు మీ వయసు 40 కదా, అవదుగా. మళ్ళీ 10 ఏళ్ళు పోతే 15 × 3 45 లక్షలు అవుద్ది. మళ్ళీ 10 years పోతే 45 × 3 1,35 లక్షలు అవుద్ది. ఈరోజు ఎవరు నమ్మరు. కాబట్టి ఈరోజు నువ్వు 10 లక్షలు 20 లక్షలు తీసుకున్నావు, తర్వాత జబ్బు వచ్చింది, వాడు పెంచడు. నేను ఎక్కడ జబ్బులు మాట్లాడాల, నీ రీప్లేస్మెంట్ అనేది జబ్బు కాదు, దట్ ఈస్ జస్ట్ సర్వీసింగ్ ఇన్ ద బాడీ. మీరు కారు క్లచ్ ప్లేట్లు మార్చారా, బ్రేక్ షూ మార్చారు, ఇంజిన్ ఆయిల్ మార్చారు, ఫిల్టర్స్ క్లీన్ చేశారు, టైర్లు మార్చారు. అలాగే ఒక మనిషి కనుక ఒక 75,000 పెడితే క్యాటరాక్ట్ అవుద్ది, మధ్యలో కిడ్నీ స్టోన్స్, గ్యాల్బర్ స్టోన్స్, హెర్నియా, నీ రీప్లేస్మెంటు, ఇవన్నీ అవుతాయి. పైల్ సర్జరీ, ఇవన్నీ ఏంటి? వాస్కులర్ వెయిన్స్, యూరినరీ ట్రాక్, ఇవన్నీ సర్వీసింగ్ ఇన్ ద బాడీ. ఇవి కూడా లక్షల్లో కోట్లు అయిపోతాయి. మీరు ఈరోజు నమ్మకపోతే తర్వాత స్ట్రగుల్ అవుతారు. ఇప్పుడు చాలామంది అంటారు సార్ మాకు తెలవక 5 లక్షలు పాలసీ తీసుకున్నాం సార్, ఇప్పుడు పెన్షన్ అన్నాడు. ఎందుకంటే సార్ ఇదైంది అదైంది సార్ అంటాడు. ఇంకా పెంచడు, వీడు స్ట్రగుల్ అవుతాడు. సో ఇన్ఫ్లేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఫినాన్షియల్ ప్లానింగ్ అంటే ఫస్ట్ ఇన్ఫ్లేషన్ తెలవాలి. అది ఇన్సూరెన్స్ ప్లానింగ్ అయినా, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అయినా, ఏదైనా వన్ షుడ్ నో ది ఇన్ఫ్లేషన్ ఫస్ట్. దీన్ని ఇంకా సింపుల్గా ఎట్లా చెప్పాలి అర్థం అవడం. బాగుంది, చాలా బాగా. అయితే డాలర్ వాల్యూ పడిపోయినప్పుడు అది రూపీకి ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది? వాట్ ఈస్ ద కనెక్షన్ అండ్ రిలేషన్? అది అంటే చాలా కాంప్లికేట్. అది ప్రిపేర్ అయ్యి చెప్పాలి. అది చెప్తే అది ప్రాక్టికల్ కాదు కదా. మనం ఒక టాపిక్ చేస్తే దానికి ఎక్స్పైరీ ఉండకూడదు. ఇప్పుడు ఇండియాని గొప్పగా పోవాలంటే ఒకలాగా చెప్పచ్చు, మనం ఇండియాని నీచంగా చెప్పండి ఒకలా చెప్పచ్చు. కానీ యూఎస్ కానీ ఇండియా కన్నా చైనా గొప్ప కంట్రీ. హార్డ్ వర్కింగ్ పీపుల్ ఉండాలి మన కంట్రీలో. లేజీ పీపుల్ ఉంటే కంట్రీ పెరగదు. ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే పవర్టీలో ఉన్నాడు, ఎవడు పని చేయట్లేదు, ఆడికి ఫ్రీ తాయిలాలు ఇచ్చేస్తాడు. ఆడు పని చేసే అవసరం లేదని అర్థమైపోయింది. అలాగే 30% ఉన్నాడు కూడా ఎవడు పని చేయకూడదని ఫిక్స్ అయిపోతాడు. ఎందుకంటే ఇది ఇంత కష్టపడితే గవర్నమెంట్గా 30% నేను ఎందుకు పని చేస్తున్నా? నేను నా భార్య పిల్లల కోసం పని చేయాలి, కానీ నేను ఎంత కష్టపడితే నాకు వచ్చిన సంపాదనలో 30% గవర్నమెంట్ కట్టాలి. నాకు డయాబెటీస్ బీపీ, నాకు డబ్బులేమో నిర్మలా సీతారామన్ కానీ ఫిక్స్ అయిపోతున్నారు. సో వాళ్ళు డిస్కస్ చెప్పారు, వీళ్ళు ఎంకరేజ్ చెప్పారు, దానివల్ల కంట్రీలో అయిపోతుంది. కంట్రీ ఒకరిని తాట తీయాలి మేడం, కొరడా తీసుకుని కొట్టాలి పని చేయకపోతే కదా. 10:30 అన్నోడు 10:30 ఆఫీస్లో అయితే 2 పేకాలు మేడం మెయిన్ గేట్ దగ్గర. నేను వచ్చేసాను కదా 10:30 అంటే 10:30 ఆయన -5 మార్క్స్ అంటాడు. ఇప్పుడు ఆర్బీఐ ఎందుకు మనకు కావాల్సినంత డబ్బుల్ని ప్రింట్ చేసి? అమ్మో నాకు తెలియదు, మీరు అట్లా అది చదవాలి మేడం. అది కూడా ఇది చాలామంది చెప్పాలో తెలియదు. ఆ రోజుకి చెప్తారు ఆర్బీఐ డబ్బులు ఇబ్బడిగా ప్రింట్ చేస్తే ఇన్ఫ్లేషన్ పడిపోతుంది. హెలికాప్టర్ మనీ యూఎస్లో అదే చేస్తారు కోవిడ్లో.
అంటే ఏ బేసిస్ మీద ఇంతే డబ్బులు print ఒకప్పుడు చేయాలనేది? గోల్డ్ రిజర్వ్కి ఈక్వలెంట్గా డబ్బులు చేయాలండి అది మేడం, దాన్ని బ్రేక్ చేశారు. ఉమ్. దాన్ని ఫియట్ కరెన్సీ ఏదంటారు, ఇప్పుడు అంత లేదు కాన్సెప్ట్, అడ్డదిడ్డంగా అయిపోయింది. అందరూ ఈ టర్మ్ రూలింగ్ ఎలా చేయాలని చూస్తారు, నెక్స్ట్ టర్మ్ వీడికి ఏం సంబంధం, ఉమ్. నేను వస్తానో రానో తెలియదు, ఈసారి అప్పులు చేసి అందరికీ ఫ్రీగా ఇచ్చి నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోదాం, వచ్చేవాడు కర్మ అనుకుంటున్నారు. స్టేట్ గవర్నమెంట్స్ అంతే, సెంట్రల్ గవర్నమెంట్స్ అంతే, చాలా దరిద్రమైన సిస్టమ్ ఉంది, దాన్ని మనం మార్చలేం. సో ఇవన్నీ టాపిక్స్ కాంట్రవర్సీ ఏం ఉండదు మేడం అక్కడ, మనకు కూడా తెలియదు పూర్తిగా. బట్ నా మినిమం అండర్స్టాండింగ్, ఈజీ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ఇది. ఆర్బీఐ చేయొచ్చు రూలింగ్ పార్టీ తట్టుకోండి, కానీ దానివల్ల ఇన్ఫ్లేషన్ బాగా అలా చేసిన శ్రీలంక ఈరోజు ఏమైపోయింది, అలా చేసిన కంట్రీస్ అన్ని స్ట్రగుల్లోకి వెళ్ళిపోయాయి. ఒక విషయం చెప్పిన, యూఎస్లో హోమ్ లోన్ ఇంట్రెస్ట్ ప్రీ కోవిడ్ 2% బిలో, ఈరోజు 5-6% వెళ్ళిపోయింది. అంటే అక్కడ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ యాక్చువల్ ఉన్నదానికి 3 times పెరిగింది. ఇండియాలో హోమ్ లోన్ ఇంట్రెస్ట్ హార్డ్లీ అప్పుడు 7-8% ఉండేది, ఈరోజు 9% అయింది. మనం ఎంత పెరిగాం, 15-20, వాళ్ళు 300% పెరిగారు. అందుకే దే స్ట్రగులింగ్. మళ్ళీ ఆ స్ట్రగుల్ ఈరోజు వాళ్ళు స్టాక్ మార్కెట్లో కనపట్లేదు, వాళ్ళ స్టాక్ మార్కెట్ జాలింగ్ మన ఎందుకంటే ట్రంప్ కూడా వచ్చు. ఇవన్నీ పెద్ద విషయాలు, అందరూ కొంచెం ప్రిపేర్ అయ్యి చెప్పేయడమేం కాదు. సో మొన్న రీసెంట్గా బడ్జెట్ 12 lakhs వరకు ట్యాక్స్ ఎక్సెంప్షన్, దీని నుంచి మేజర్ అడ్వాంటేజెస్ అంటే 12 lakhs అడ్వాంటేజ్ అవడం వల్ల పర్ ఇండివిజువల్ 60-65,000 ఇన్కమ్ పెరుగుతుంది మేడం. ఓకే, నో డౌట్ 65 డీసెంట్ మనీ, కానీ లైఫ్ చేంజింగ్ మనీ అయితే కాదు. 65,000 కనుక బికాస్ ఆఫ్ ది బడ్జెట్ ఇన్కమ్ పెరిగితే ఒక మధ్యతరగతి వ్యక్తికి ఒక వెకేషన్కి వెళ్ళొచ్చు ఫ్యామిలీతో, డొమెస్టిక్ వెకేషన్, నాట్ ఇంటర్నేషనల్ వెకేషన్. దానివల్ల హెల్త్ బాగుపడుతుంది. ఇది ఏదైతే మిగిలిందో బై ఇంప్లిమెంటింగ్ దిస్ న్యూ ట్యాక్స్ రూల్ 12 lakhs 12.5 lakhs వరకు జీరో ట్యాక్స్, ఇది చేయకపోతే ఎలాగో ఆ డబ్బు గవర్నమెంట్కి వెళ్ళేది కదా, ఈసారి మిగిలింది కదా, ఈ డబ్బుని ఇన్వెస్ట్ చేయకుండా మీ ఫ్యామిలీ కోసం వెకేషన్ ఖర్చు పెట్టండి, సో దట్ మీకు డబ్బులు రాకుండా ఉంటుంది మంచిగా. ఎలాగో మనకి ఎప్పుడు మనసు రాలేదు కదా వెకేషన్కి, ఇప్పుడు డబ్బులు వచ్చింది కదా, నిర్మలా సీతారామన్ ఇచ్చారు కదా, ఈ డబ్బుతో ఒక వెకేషన్ ప్లాన్ చేసుకోండి ఎవరి ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్కి. అంతేగాని లైఫ్ టర్నింగ్ ఏదో ఆల్టర్ చేసే అంత కాదు కదా మేడం. బట్ ఈజ్ ఏ గ్రేట్ డిసిషన్, చాలామంది రిలాక్స్ అయిపోయారు, కానీ దాన్ని బెటర్ వేలో యూటిలైజ్ చేసుకోండి. మరీ ఇన్వెస్ట్మెంటే మళ్ళీ ఇది పెడతాను కాకుండా మీ హెల్త్ మీద, ఫ్యామిలీ హ్యాపీనెస్ మీద, ట్రావెల్కి వాడుకోండి. అది నేను పర్సనల్గా ఐ ఫీల్ దట్ అలా వాడుకోవచ్చు దీన్ని. టర్మ్ ఇన్సూరెన్స్ వర్సెస్ లైఫ్ ఇన్సూరెన్స్, వాట్ డూ యూ ప్రిఫర్, వాట్ డూ యూ సజెస్ట్? టర్మ్ ఈజ్ నథింగ్ బట్ లైఫ్, టర్మ్ ఇన్సూరెన్స్ ఈజ్ నథింగ్ బట్ లైఫ్ ఇన్సూరెన్స్. క్వశ్చన్ ఏంటంటే ప్యూర్ లైఫ్ ఇన్సూరెన్స్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్సూరెన్స్ మిక్స్ అంతే. ఎండోమెంట్ ప్లాన్స్ అంటారు, పోతే ఒక డబ్బులు పోకపోతే ఒక డబ్బులు వస్తే అది ఇన్సూరెన్స్ అని మనం ఫిక్స్ అయ్యాం. యాక్చువల్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, అన్సర్టైనిటీని, మన రిస్క్ని ట్రాన్స్ఫర్ చేయటం ఇన్సూరెన్స్. అంటే పోతే డబ్బులు వస్తేనే ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ ఇది బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇన్సూరెన్స్, ప్రతి ఒక్కరు టర్మ్ ఇన్సూరెన్సే తీసుకోవాలి. దాంట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తానంటే అది కూడా వస్తుంది, నేను పోయినా పోకపోయినంటే దట్ విల్ బికమ్ ఏ నాట్ దట్ అట్రాక్టివ్ ప్రొడక్ట్. ఇప్పుడు అవి కూడా చాలా ఇంప్రూవైజ్ అవుతున్నాయి, ఇప్పుడు ఈ మధ్య కొంచెం యూలిప్లు అవి చాలా బాగా చేస్తున్నారు, మనకు అంత నాలెడ్జ్ లేదు, కానీ ప్యూర్ టర్మ్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అండి. అంటే నేను విన్నది ఏంటి అంటే, ఇప్పుడు 25 సంవత్సరాలు అనుకోండి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుని, ఈ లోపల పోతేనే మనకు వస్తుంది, పోకపోతే రాదు డబ్బులు అని, కరెక్టా? పోకపోతే మనం కష్టపడాలి కదా, ఇంకెందుకు రావాలి మనకి. ఓకే, ఇప్పుడు అదే లైఫ్ ఇన్సూరెన్స్ ఎల్ఐసి తీసుకోండి ఫర్ సపోజ్, అది మనం పోయినా కూడా మన ఫ్యామిలీకి డబ్బులు వస్తుంది. ఎస్ మేడం. సో ఇది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ అందరికి ఎవరండి, అకాడమిక్ క్వాలిఫికేషన్ +2 లేకపోతే ఎవరు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఇన్కమ్ ప్రూఫ్స్ లేకపోతే ఎవరు. ఇప్పుడు అనార్గనైజ్ సెక్టర్లో చేసే వ్యక్తి, ఒక క్యాబ్ డ్రైవర్గా చేస్తున్నాడు, ఒక వ్యక్తి దగ్గర డ్రైవర్గా చేస్తున్నాడు, ఆటో డ్రైవర్గా చేస్తున్నాడు, అతనికి ఇన్కమ్ ప్రూఫ్స్ ఉండవు, అతనికి టర్మ్ ఇన్సూరెన్స్ రాదు. అప్పుడు అతను మీరు చెప్పిన పాలసీ తీసుకోవాలి. ఇప్పుడు అతను ఒక 10 lakhs పాలసీ తీసుకుంటే అతనికి ఒక 20 years పోతే ఒక 20-25 lakhs వస్తుంది. బట్ ఒక మంత్ ప్రీమియం 3,000 6,000 కట్టకపోయినా 10 లక్షలు ఆయన ఫ్యామిలీకి వస్తుంది. ఇప్పుడు నిజానికి ఒక ఆటో డ్రైవర్కే రిస్క్ అయింది అనుకోండి, రిస్క్ అయింది, ఆ 10 lakhs కెన్ సేవ్ హిజ్ ఫ్యామిలీ. రేపు వాళ్ళ వైఫ్ ధైర్యం చేసి, మరి ఇంకా అయిపోయినాక ధైర్యం చేయాలి, ఇంకా భయపడేం లేదు కదా, ఆ రోజు ఆవిడ ధైర్యం చేసి నుంచొని ఇతను తోలుతున్న ఆటో కాకుండా ఇంకొక 2 ఆటోలు కొని 3 ఆటోలు రోజు లీజుకి ఇస్తే సాయంత్రానికి ఒక 1000 రూపాయలు వస్తాయి కదా. అంటే ఈజ్ ఫ్యామిలీ కెన్ సర్వైవ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్ బికాజ్ ఈజ్ హ్యావింగ్ దట్ 10 lakhs కవర్. బట్ సేమ్ ఈజ్ నాట్ ట్రూ ఫర్ అన్ ఐటీ ఎంప్లాయ్ ఆర్ ఎ ఫార్మా ఎంప్లాయ్. ఇతను 15,000 సంవత్సరానికి పడేస్తే ₹1 కోటి పాలసీ టర్మ్ ఇన్సూరెన్స్ వస్తున్నప్పుడు అది తీసుకోకుండా నేను పోతేనే డబ్బులు ఉంటే రావు కదా అని ఈ 10 లక్షల పాలసీ కొంటే తప్పు. మీకు అర్థమైంది కదా. సో అందుకే నేను అంటాను, దెర్ ఈజ్ నో ప్రోడక్ట్ కాల్ ఏ రాంగ్ ప్రొడక్ట్, అన్ని రైట్ ప్రొడక్ట్సే. నీకేది నీ జబ్బుని బట్టి మందు, నీకు నచ్చిందని చెప్పేసి ఐ లైక్ పింక్ ఫ్లేవర్ కావాలి, నాకు ఈ ఫ్లేవర్ ఈ కలర్ కావాలంటే కాదు. ఒక ఫార్మసీ స్టోర్లో ఉన్న ప్రతి మెడిసిన్ గుడ్ మెడిసినే, ఆల్ యూనిట్ టేక్ బేస్డ్ ఆన్ యువర్ డిసీజ్, నాట్ ఫేవరెట్ కలర్. సిమిలర్లీ దెర్ ఈజ్ నథింగ్ కాల్డ్ ఎ రాంగ్ ఇన్వెస్ట్మెంట్. మనం వెరీ రాంగ్ అనుకున్నది కూడా కొంతమందికి రైట్ అయిపోతుంది, అలా చేసుకోవాలి. సో రాంగ్ అని చెప్పకూడదు. ఎండోమెంట్ ప్లాన్ ఆల్సో రైట్, ఎల్ఐసి ఈజ్ రైట్,
బట్ ఎవరికి రైట్ అనేది క్వశ్చన్, అలా తీసుకోవాలి వాళ్ళు. అయితే ఇప్పుడు సిటీలో ఉండి లేకపోతే ఎంతో కొంత తెలిసిన వాళ్ళు ఇవన్నీ మేనేజ్ ఏదో ఒక వైజ్ లేకపోతే ఎందులోకి అందులో ఇన్వెస్ట్ చేస్తారు, బట్ సో ఇవన్నీ బాగానే ఉన్నాయి. బట్ వేరే రూరల్ పీపుల్ని తీసుకు వాళ్ళకి సేవింగ్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది చిట్టి కట్టేద్దామని. దానివల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏమి లేదు, చిట్ ఈజ్ గుడ్. ఎత్తేస్తే అప్పుడు బ్యాడ్ కదా. ఇప్పుడు చిట్టి బ్యాడ్ అని చెప్పడానికి లేదు. అంటే ఇప్పుడు సిటీలో ఉన్నాం, కష్టపడుతున్నాం, జాబ్ చేస్తున్నాం, మనకు లోన్స్ వస్తాయి. మరి రూరల్లో లోన్స్ రావు కదా. అలానే అప్పు తెచ్చుకుంటే వడ్డీలు ఎక్కువ ఉంటాయి. అదే తెలిసిన ఆమె దగ్గర చిట్టి వేస్తే ఆమె మనకి 2 months 3rd monthకు 4th monthకి హెల్ప్ చేసి ఇస్తే మనకి వడ్డీ క్యాలిక్యులేషన్ తక్కువ పడుతుంది. మీకు అర్థమైందా? నేను బయట ఎక్కడో ₹2 వడ్డీ తెచ్చుకునే వాళ్ళు చిట్టి తీసుకుంటే నేను ₹1 వడ్డీ కడుతున్నా అంటే నాకు అది సేఫ్ కదా కదా. సో చిట్టి రాంగ్గా అంటే ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, సిటీలో ఉన్న నీకు మంచి శాలరీ వస్తుంది, నీకు కావాలంటే పర్సనల్ లోన్ వస్తుంది, ఓడీ లోన్ వస్తుంది, ఇంటి మీద లోన్ వస్తుంది, అప్పుడు చిట్టి ఎందుకు నీకు? మళ్ళీ చిట్టీలో చాలా కేటగిరీలు ఉన్నాయి. ఫిక్స్డ్ చిట్టి అని, పాట అని, ఆక్షన్లోకి వెళ్తాయి, వాడు అవసరాన్ని బట్టి పాడుకుంటే, అంటే ఒక నోటు దగ్గర తిండి కొట్టి అందరూ పంచుకుంటారు కదా, అదే కదా ఆక్షన్ అంటే. వాడు అవసరాన్ని మనం ఎన్కాచ్ చేస్తున్నాం, వీఆర్ హ్యాపీ. ఒకడు బాగా కష్టంలోకి వెళ్ళి ఎక్కువ లాస్కి పాడుకుంటే మిగిలిన 10 మంది హ్యాపీ అనమాట వాడి కష్టానికి. అదే కదా కాన్సెప్ట్. సో నీ పర్పస్ ఏంటి? నాకు ఎక్కువ ప్రాఫిట్ ఉంటే అటువంటి చిట్టికి వెళ్తాం. కొన్ని ఫిక్స్డ్ ఉంటాయి, వాడు ఎంత కాంపిటీషన్ వచ్చినా డ్రా తీస్తాడు, వచ్చోడికి ఇస్తాడు, తీసుకున్నోడు ఎంత కట్టాలి, తీసుకోవడం ఎంత కట్టాలి, ఆ ఫిక్స్డ్. చిట్టులో చాలా రకాలు ఉంటాయి. కానీ నీ ఓవరాల్ ఇన్కంలో ఎంత నువ్వు చిట్లో పెడుతున్నావు, బెట్టింగ్ కదా మోస్ట్లీ. మీరు అంటే చిట్స్ అంటే అన్ని అన్రిజిస్టర్డ్ చిట్స్ ఏమని మారుతుంది. ఇట్స్ ఆల్ డిపెండ్స్ పర్సన్ టు పర్సన్. ఆర్గనైజర్ ఎలా నమ్ముతావు? మోసపోయిన ఆర్గనైజర్లు ఉన్నారు, మోసం చేసిన ఆర్గనైజర్లు ఉన్నారు. ఆయన మోసపోయినా మనం వాడే మన మోసం చేశాడంటాం. కానీ ఆయన మోసపోయాడు సొసైటీలో. ఎవరికి తెలియదు ఏంటంటే, ఇప్పుడు ఒక ఆవిడ చీరలు అమ్ముతుంది, కష్టపడుతుంది, చాలా కష్టపడుతుంది, అందరితో రిలేషన్ బిల్డ్ చేసింది. ఎవరో వెళ్ళి ఆ బుర్రలో ఒక పురుగు వెళ్తారు. మీరు ఇంత చేస్తారుగా, ఇంతమంది కష్టం, ఒక చిట్టి పట్టచ్చు కదా, మీరు ఒక చిట్టి పట్టచ్చు కదా, మీ దగ్గరికి ఎలాగ వస్తాం? ఆ వంకతో మా హస్బెండ్ వద్దన్న వచ్చి చిట్టి కడతానని చెప్పి చీర కొనుక్కుంటా అంటారు. ఎవడు అన్నే అమ్మ నిజమే కదా అంటారు. చిట్టి ఏంటి అంటే ఒక సింపుల్ కాన్సెప్ట్. ఒక 20 మందితో ఒక చిట్టి నడిపిస్తే ఒక పార్ట్ డబ్బులు ఆర్గనైజర్కి మిగులుతాయి అంటారు. అంటే ₹1,00,000 చిట్టి 20 months అని మంత్లీ 5,000 పెట్టుకుంటే ఇదంతా నడిపిస్తే మీకు 1 lakh మిగులుతుంది. దట్స్ ది ప్రాఫిట్ ఆఫ్ ది ఆర్గనైజర్. ఆర్గనైజర్ 20 మందిని పూల్ చేసి ఆమె స్టార్ట్ చేస్తారు. మంచిగా నడుస్తుంది, ఫస్ట్ చిట్ అయిపోయింది, ఇంక మిగిలింది హ్యాపీ. నెక్స్ట్ కొంచెం ఆశ పెరుగుతుంది. అదే 3 చేస్తే 3 లక్షలు మిగులుతాయి కదా, లేదా 2 లక్షలు ఇట్లు చేస్తే ఇంకా మిగులుతుంది కదా, నేను స్టార్ట్ చేస్తాను. ఈ ప్రాసెస్లో ఏం చేస్తారంటే, ఆమె దగ్గర ఎవరో మంచి మాటలు చెప్పి, ఎవరికి అన్నీ మంచి మాటలు చెప్పి ఒక 4-5 చీరలు కొనేసి షూటీలు సరిగకుండా ఒక 3 చిట్టీలు లేపేస్తారు. లేపేసి వాళ్ళు మాయమైపోతారు. ఇప్పుడు ఈమె 3 చిట్టి గొట్టారని కనుక బయటికి చెప్పినట్లయితే అందరు ప్యానిక్ అయిపోయి నాకు చిట్టి కావాలి, నాకు చిట్టి కావాలి మీద పడతారు. సో షీ కాంట్ ట్యాకిల్, షీ కాంట్ హ్యాండిల్. అందుకని ఏమి నాకు చెప్పదు, అలా తేలు కుట్టిన దొంగలాగా నడిపిస్తుంది. లాస్ట్ మంత్ రాగానే పెయిన్ స్టార్ట్ అయిపోద్ది. షీ నీడ్ టు పే ఫ్రమ్ హర్ పాకెట్. ఆమె దగ్గర డబ్బులు లేవు కదా. అప్పుడు అగ్రెసివ్గా ప్లాన్డ్గా వెళ్ళి ఒక 6 months ముందే ఇంకో 2-3 చిట్లు స్టార్ట్ చేస్తుంది. అంటే షీ స్టార్టెడ్ రొటేటింగ్ మనీ. ఆ చిట్టిది, ఈ చిట్టికి, ఈ చిట్టి. ఆ ప్రాబ్లం ఒక రోజు బ్లాస్ట్ అయిపోతుంది. దెన్ వీ ఆల్ బ్లేమ్ ఈమ్ రాంగ్. నో, సొసైటీ ఇస్ రాంగ్. మన చుట్టూనోడే మోసం చేసింది. కానీ ఆమెను మోసం చేసిన ఉన్నారు కదా, కానీ మన మోసం చేసిన ఆమె అయిపోతుంది. చిట్ ఈజ్ దట్ కాన్సెప్ట్. ఇది జరుగుతుంది అక్కడక్కడ, అన్ని చోట్ల జరుగుతుంది, అది చెప్పలేము. అందుకే మీకు చూస్తే చిట్ ఆర్గనైజర్లు అంతా గొప్పగా కనపడే ప్రయత్నం చేస్తారు. పెద్ద ఇల్లు, పెద్ద సోఫా, ఇంటికి దగ్గర పనా ఉంటుంది, ఆమె వెళ్ళగానే ఫ్రూట్స్ కట్ చేసి పట్టుకొచ్చిస్తుంది, జ్యూస్లు ఇస్తారు, ఇవన్నీ నడుస్తాయి. వీ కాంట్ సే దట్ ఇస్ రాంగ్. మరి కొంతమంది బిజినెస్ పీపుల్కి అనార్గనైజ్డ్ బిజినెస్లో లోన్స్ రాకపోతే చిట్స్ మీద నడిపిస్తారు. అసలు వాళ్ళంతా చిట్స్ మీదే వెల్త్ బిల్డ్ చేస్తారు. ఎవ్రీ మంత్ లక్షల్లో చిట్లు కడతారు తెలుసా, షాక్ అయిపోతాం. అన్రిజిస్టర్డ్ చిట్స్లో 50 లక్షల చిట్టి, 40 లక్షల చిట్టి, 20 లక్షల చిట్టి కడతారు. ఎవరు నమ్మడం. హైదరాబాద్లో చాలామంది అపార్ట్మెంట్ వాచ్మెన్లు నెలకి చిట్లో 25-40 వేలు కడతారు తెలుసా. పిచ్చెక్కిపోతారు చెప్తా కొడికి కడతారు. మరి ఇప్పుడు ఆయనకు తెలిసింది అదే కదా మేడం, ఈజ్ బిల్డింగ్ వెల్ త్రూ దాట్. ఆ చిట్ రాగానే వెళ్ళి స్థలం కొంటాడు ఊర్లో, ఇదర్ స్థలం కానీ బంగారం కానీ కొనేస్తాడు కదా. బట్ వై వి ఇండియన్స్ ఆర్ వెరీ మచ్ అగ్రెసివ్ అబౌట్ బయింగ్ గోల్డ్? మంచిదే కదా మేడం, మంచిదే. గోల్డ్ అది నెవర్ చీటెడ్. కానీ ఇండియాలో ఉన్న గోల్డ్ పెద్ద పెద్ద దేశాలు 5 దేశాల కంటే ఎక్కువ ఇండియాలో ఉంది. అదే కంట్రీని ఏదో ఒక రోజు కాపాడుతుంది, మీకు అర్థం అవట్లా కదా. అంటే ఇండివిజువల్ లెవెల్ నీకు ఆనందాన్ని ఇస్తుంది, నీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది, నీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తుంది కదా. సో అలా ఏం లేదు. ఇంక ఎకనామిక్గా వేరే కండిషన్స్ ఉంటాయి. కానీ అంటే ఇండియా ఈజ్, మీరు అన్నారు కదా రూపీ వీక్ అంటే ఇంత క్వశ్చన్ వద్దన్నాను. ఓకే, మనం గోల్డ్ ఇంపోర్ట్ అండ్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేయడం వల్లనే మన రూపీ వీక్ అవుతుంది. వీ బై దీస్ $2 in dollars. క్రూడ్ని తగ్గించలేంగా, కాస్త ఎలక్ట్రిక్ ఇప్పుడంతా వస్తున్నాయి, కానీ గోల్డ్ని కొట్టేస్తారు, చంపేస్తారు మనం అన్నమాట. సో యాక్చువల్గా ఈ రెండుని సెటప్ చేస్తుంది ఈ ఐటీ ఎక్స్పోర్ట్స్. ఒకటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంత అడాప్ట్ చేసుకోబట్టి మనం సర్వే అవుతున్నాం ఐటీ ఎక్స్పోర్ట్స్ వల్ల. లేకపోతే చాలా డెఫినెట్గా వెళ్ళిపోయి
రూపీ వీక్ అయిపోతుంది. గోల్డ్ తీసుకోకపోతే కంట్రీ ఎకానమీ బాగుంటుంది, కానీ ఒక ఇండివిజువల్ ఫ్యామిలీ ఎకానమీ స్ట్రాంగ్ ఉంటుంది గోల్డ్ ఉంటే. 2 డిఫరెంట్ వేస్ కదా. సో నథింగ్ రాంగ్ ఇన్ బయింగ్ గోల్డ్. గోల్డ్ ఈజ్ ఆల్వేస్ సెక్యూర్డ్. అంటే మీ ఫ్యామిలీ ప్రొటెక్ట్ చేస్తుంది, దాని మీద డబ్బు వస్తుంది, అమ్ముకోవచ్చు, ప్లెడ్ చేసి లోన్ తెచ్చుకోవచ్చు, అండ్ ఇంటి కూడా రట్ అవ్వదు. 20 లక్షలు బంగారం ఉంటే 3 లక్షలు కావాలంటే అడిగి 5 నిమిషాల పని. అసలు ఇప్పుడు ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు కాల్ కొడుతూ వచ్చి గోల్డ్ తీసుకుని డబ్బులు ఇచ్చేస్తారు చెక్ చేసి. మనం బ్యాంక్ వెళ్ళినా వస్తుంది కదా. సో గోల్డ్ ఈజ్ గుడ్, బట్ కంట్రీకి గుడ్ అంటే కాకపోవచ్చు, కానీ అది కూడా ఒక విధంగా సేఫ్. రిజర్వ్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ చాలామంది గోల్డ్ కొంటున్నారుగా, దట్స్ ఓకే. ఇక అంతమంది తెలియదు మనకి. గోల్డ్ ఈజ్ నాట్ రాంగ్. ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ కూడా, ఇన్వెస్టింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ రిటర్న్స్ ఎక్కువ ఇస్తుంది చెప్పండి? డెఫినెట్గా మ్యూచువల్ ఫండ్ ఎక్కువ వస్తుంది. ల్యాండ్ కంటే మీకు కావాలంటే ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఎవరు ఎప్పుడు ల్యాండ్ కొన్నా, ఇంకా నో డిబేట్, నో గొడవ మనకి. ఎవరు ఎప్పుడు ల్యాండ్ కొన్నా, ఇప్పుడు ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చాడు, చెప్పాడు 2003లో ల్యాండ్ కొన్నాడు మా నాన్నగారు, ఆ రోజు 10 లక్షలు కొన్నాడు, ఈరోజు 30 లక్షలు అయిపోయింది అంటాడు కదా. 2003లో స్టార్ట్ అయిన మ్యూచువల్ ఫండ్స్ గూగుల్ చేయండి, ఒక 4 ఫండ్స్ ఉంటాయి. దాంట్లో వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఫండ్ చూడండి, చెత్త ఫండ్, బెస్ట్ ఫండ్ చెప్పట్లా. అది కూడా దీనికంటే ఎక్కువ ఇచ్చి ఉంటుంది. అట్లీస్ట్ ఒక 30% అమ్మెట్టండి, దెన్ యూ గొట్ టు నో ద రియాలిటీ. మీరు గట్టు మీద ఎందుకు మాటలు చెప్తారు, దిగి చెప్పండి కదా మాటలు. అంతా అమ్మని చెప్పట్లా. అసలు ప్రతి వ్యక్తి మీకున్న ఓవరాల్ అసెట్స్లో 10% మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి. 10, నాట్ 90. వెయిట్ ఫర్ 3 years, దెన్ మీ తెలిసిపోద్ది కదా మీకు. యు ఆర్ ద బెటర్ జడ్జ్. యు సీ ఇట్ ఫర్ 3 years నా. ఎన్ని కంపారిజన్స్ ఇస్తాం, ఎన్నో చెప్పాం ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కలాగా. సెన్సెక్స్ ఇంత పెరిగింది, 1979 నుంచి సెన్సెక్స్ 800 times పెరిగింది, గోల్డ్ 80 times పెరిగింది. నేను ల్యాండ్స్ కూడా కంపేర్ చేస్తాను. ఇప్పుడు అందరూ వస్తారు, ఏమో కొన్ని ఎక్సెప్షనల్ కేసు ఉంటాయి, సార్ మేము పొలం కొంటే ఎంత అయిపోయింది. కానీ మీరు ఓవరాల్గా అన్నీ చూస్తే మీకు డెఫినెట్గా ల్యాండ్ కన్నా మ్యూచువల్ ఫండ్ ఎక్కువ ఇస్తుంది. అండ్ మ్యూచువల్ ఫండ్ ఎనీ టైమ్ అంటే ఫింగర్ టిప్. ల్యాండ్ ఈజ్ దట్ అంటే ఫింగర్ టిప్. కొనగలుగుతారా, అమ్మగలుగుతారా, సగం అమ్మగలుగుతారా, 41 లోన్ వస్తుందా అంటే నీ అవసరాలకు పనికిరాదు దానికి. నువ్వు దాన్ని అసెట్ అనుకుంటే అలా కొను, కానీ ఎంత కొనాలి? నీకు 4 కోట్లు ఆస్తుంటే ₹1 కోటి మ్యూచువల్ ఫండ్లో పెట్టు, అప్పుడు మాట్లాడు మ్యూచువల్ ఫండ్ బ్యాడ్ అని. కానీ 30,000 పెట్టా, 2 లక్షలు పెట్టా, 30,000 పోయిందని మాట్లాడక. దానికి టైం ఇవ్వాలి కదా. ఇప్పుడు ఒక స్థలం కొన్న వ్యక్తి 2 yearsలో పెరగకపోతే ఏమంటాడు? ఎక్కడికి పోతే అదే పెరుగుతుంది నా మాటని అంటాడు. పెరిగితే 1 yearలో డబ్బులు అయితే చెప్పనా అంటాడు. సేమ్ మ్యూచువల్ ఫండ్లో కూడా అవుతుంది. కానీ మీరు ఓవర్ పీరియడ్ ఆఫ్ 10-12 years ఉన్నప్పుడు మ్యూచువల్ ఫండ్ డెఫినెట్గా ల్యాండ్ కన్నా డెఫినెట్గా ఇచ్చిన కేసులే 90%, 1 or 2 cases. సో అలా అని చెప్పి మొత్తం పెట్టమని ఎవరైనా చెప్పట్లేగా, మొత్తం పెట్టమని చెప్పట్లేగా. మీకున్న నికర ఆస్తులు ఒక 10% ఇవ్వండి ఫస్ట్. మీరు మ్యూచువల్ ఫండ్కి ఇచ్చి దానికి టైం కూడా ఇవ్వండి, ఒక 6-7 years అట్లీస్ట్. దెన్ సీ వాట్ హ్యాపెన్స్. దెన్ యూ జడ్జ్ నా. ముందు ఎందుకు జడ్జ్ చేస్తారు? రిస్క్ ఉంది, రిస్క్ ఉంది, రిస్క్ లేదని ఎవరు చెప్తున్నారు? ఉందనే చెప్తున్నారు అందరూ. మ్యూచువల్ ఫండ్లో మీరు ₹100 పెడితే అది 200 అవుద్ది అవటానికి 6-7 years. కింద ప్రాసెస్లో ఒకసారి అది ₹70, ₹60 కూడా అవుద్ది. ఆ రోజు మీరు ప్యానిక్ అవ్వకుంటే యూ విల్ గోయింగ్ టు సీ టు ఆ ఒక్క క్లారిటీ ఉంటే మ్యూచువల్ ఫండ్ విల్ గివ్ మోర్ రిటర్న్ కంపేర్డ్ టు బయింగ్ ఏ హౌస్ ఆర్ రెంటింగ్ ఏ హౌస్. బై అండ్ రెంట్. బై అండ్ రెంట్ అంటే నో ఆల్ ఐ మీన్ టు సే ఇట్స్ నాట్ దట్ సింపుల్ క్వశ్చన్ టు ఆన్సర్. మీరు ఓన్లీ ఫైనాన్స్ ప్రాస్పెక్ట్లో చూస్తే మీరు ఇంత డబ్బు పెట్టుకొని ఇంత ఈఎంఐ కట్టకపోతే రెంట్ కట్టుకొని రిమైనింగ్ అంత ఇన్వెస్ట్ చేస్తే 5 అంటారు కానీ అట్లా అవుతాం. ఎందుకంటే అందరు క్యాలిక్యులేషన్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు ₹1 ఇల్లు కొంటే 20 లక్షలు డౌన్ పేమెంట్, ఇంటీరియర్స్ రిజిస్ట్రేషన్ ఒక 10 lakhs, 30 లక్షలు, 80 లక్షల లోను, 80,000 ఈఎంఐ, 20 years కడతారు. ఆ 80 లక్షలకి మీరు వడ్డీగా కడతారు ₹1 అసలు 80 అయితే అంటారు. ఇది వన్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఇట్. అదర్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఇట్ ఏంటి? నిజానికి నువ్వు మీరు 80,000 ఈఎంఐ కడుతున్నావు, కానీ ఫర్ విచ్ యువర్ సేవింగ్ అరౌండ్ ఒక 25,000, 30,000 రెంట్ సేవ్ చేస్తున్నారు. 25,000-30,000 రెంట్ సేవ్ చేస్తున్నారు. ఒక 10 years పోతే రెంట్ ఆల్మోస్ట్ డబుల్ అయిపోద్దా? 60,000 అయిపోద్ది రెంట్. మీ ఈఎంఐ అదే ఉంటుంది. ఒక 14 years పోతే ఆల్మోస్ట్ మీ రెంట్ అండ్ ఈఎంఐ విల్ బికమ్ ఈక్వల్. 20 years తర్వాత మీ ఈఎంఐ కన్నా రెంట్ ఎక్కువ ఉంటుంది అండ్ మీ ప్రాపర్టీ వాల్యూ కూడా ఈలోపు పెరుగుతుంది అండ్ ఎమోషనల్గా ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇంట్లో వాళ్ళకి. సో నిజానికి ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ మీరుంటే ఎమోషనల్గా ఇచ్చే సాటిస్ఫాక్షన్ని, ఫైనాన్షియల్గా వచ్చే రిటర్న్స్ చూస్తే ఆల్మోస్ట్ సెన్సెక్స్ రిటర్న్ ఇచ్చేస్తుంది. నిఫ్టీ 50 మాట్లాడుతున్న 14% రిటర్న్ వస్తుంది. 10 yearsకి డబుల్ అవుద్ది. ఇది ఒప్పుకోరు ఎవరు, సరిగ్గా మనం అదే చెప్తాం అయినా కానీ ఒప్పుకోరు. కానీ వీ కన్విన్స్డ్ 10 years డబుల్ అయితే 7%, మీకు రెంట్ ఆల్మోస్ట్ 3 to 6% వస్తుంది. 10 years డబుల్ వేసుకుంటే 7 వేసుకుని రెంట్ ఒక 6 is 13%. 13% ఈజ్ వాట్ వీఆర్ టాకింగ్ ఇన్ ఎనీ రిస్కీ అసెట్. అది వచ్చేస్తుంది. కానీ ఓన్లీ ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు ఉంటానికి ఒకటి కొనుక్కుంటే ఓకే, పెట్టుబడి కింద రెండోది కొంటే ప్రాబ్లం ఏంటంటే దానికి కూడా ఇదే రిటర్న్ వర్కౌట్ అయింది. కానీ వెన్ యూ నీడ్ మనీ ఫట్ పోదు అమ్మకానికి అండ్ పార్షియల్గా పోదు. ఒక పేస్లిప్ లేకపోతే మన ప్రాపర్టీ మీద కూడా బ్యాంకర్ లోన్ ఇవ్వడు. ఇట్స్ ఆల్ కేస్ టు కేస్. రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, హ్యూజ్ సాలరీ ఉంది, పెళ్ళి అవ్వలేదు, 28 ఏళ్ళు వచ్చాడు, ఇల్లు కొనాలి. ఇల్లు కొంటే పెళ్ళి అవుతుంది. ఆల్రెడీ లక్కీలు పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు, సాలరీ తక్కువ ఉంది, ఇల్లు కొంటే ఇంకేం నడదు, అటు ఇల్లు కొనకూడదు, రెంట్గా ఉండాలి. అంటే ఇల్లు కొనడం వల్ల అన్నీ మిస్ అయిపోతాడు. ఇంకా జీవితకాలం అంటే లైఫ్ టైంలో ఎర్నింగ్లో సగం ఇంటికి పెడితే ఇంకేం బ్రతాడు ఆ మనిషి. హైర్ ఇన్కమ్ ఉన్నాడు ఖచ్చితంగా ఇల్లు కొనాలి. బట్ అలాంటి వాళ్ళు ఒక 10 years ఓల్డ్, 12 years ఓల్డ్ ఇంటికి షిఫ్ట్కి వెళ్తే తీసుకోవచ్చు, అద్భుతంగా తీసుకోవచ్చు. దట్ విల్ వర్కౌట్. కొత్తదే కావాలి అనుకుంటే ట్రబుల్లో పడచ్చు. కానీ బట్ పాతది ఇల్లు తీసుకున్నప్పుడు మనకి ఇల్లు ఉందన్న సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంటుంది. దట్ ఈస్ సెక్యూరిటీ ఆల్సో. ఇప్పుడు మీకు ఇల్లు ఉంటే రేపు పిల్లలకి ఎడ్యుకేషన్ కావాలంటే దీని కొలెక్టర్లు పెట్టుకుని లోన్ ఇస్తాడు వాడు.
ఈ లోపు లోన్ క్లోజ్ చేస్తారు. వాడు మళ్ళీ దీన్ని కొలెక్టర్ పెట్టి ఎడ్యుకేషన్ లోన్ ఇస్తాడు. వాళ్ళు చదువుకొని వాళ్ళ లోన్ వాళ్ళకి ఉంటుంది, నీళ్ళు నీకే ఉంటుంది. వాడికి ఆ రోజు ఇవ్వాలి జస్ట్ సపోర్ట్, దానికి నీ ఇల్లు ఉపయోగపడుతుంది. లేదు నేను ఫైనాన్షియల్ ఫుల్ నాకు తెలుసు అది ఇది అంటే ఇంకా ఆయనకు అవ్వదు కదా. సో ఇట్స్ నాట్ స్టాండర్డ్ ఆన్సర్ లేదు. 2 కుండల్లో ఇల్లు కొనాలంటే నేను ఇల్లు కొనమనే చెప్తాను. నీకు ఎఫర్డబిలిటీ ఉండి ఇది కొన్నా నా అదర్ గోల్స్ మిస్ అవ్వను, పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తా, నా రిటైర్మెంట్ ఫండ్ కూడా పెడతా అంటే ఎస్, వన్ షుడ్ బై హౌస్ ఫస్ట్. ఇవాళ రేపట్లో ఈ ఐటీ సెక్టార్ ఎక్కువ ఎక్స్పోజర్ పెరిగిన తర్వాత క్రెడిట్ కార్డ్స్ అనేది చాలా ఎక్కువైపోయాయి కదండి. క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటున్నారు, దాని బిల్స్ కొంతమంది కట్టగలుగుతున్నారు, కొంతమంది కట్టలేకపోతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఎలా తప్పించుకోవచ్చు అనేది కూడా పక్కన పెడితే అసలు క్రెడిట్ కార్డు ఇచ్చేవాడికి వాడికి ఏంటి లాభం? క్రెడిట్ కార్డ్ ఈజ్ ఏ మినిమం బ్యాలెన్స్ ట్రాప్. ఎప్పుడైతే మినిమం బ్యాలెన్స్ అనే పదం మీరు చూసి పే చేస్తారో క్రెడిట్ కార్డ్ గై విల్ మేక్ 40% to 50% రిటర్న్, అంత ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. సో క్రెడిట్ కార్డ్ కంపెనీస్ విల్ విష్ అట్లీస్ట్ అవుట్ ఆఫ్ 100 పీపుల్లో ఒక 10 పీపుల్ మినిమం బ్యాలెన్స్ కడితే బాగానే చూస్తారు. అంటే వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఆ పర్చేస్లో వచ్చేది వెరీ నామినల్. దే మేక్ మోర్ మనీ వెన్ యూ స్టార్ట్ పేయింగ్ మినిమం బ్యాలెన్స్. మినిమం బ్యాలెన్స్లోకి వెళ్తే క్రెడిట్ కార్డ్ మీద మీకు కనపడకుండా వాడు ఇండైరెక్ట్గా 46% to 56% ఇంట్రెస్ట్ పర్ ఇయర్ చేస్తారు. అంత ప్రొవిజన్ ఎక్కడా లేదు కదా ఒక బ్యాంకర్కి. పర్సనల్ లోన్ ఇస్తే 10, 11, 12%, హోమ్ లోన్ 9, 10, 8%. బట్ క్రెడిట్ కార్డ్ ఈజ్ మోర్ ప్రాఫిటబుల్ ఫర్ ది యాజ్ అన్ ఇండివిజువల్. అది కూడా సేఫ్ కదా మనకి ఎమర్జెన్సీకి. మనకు డిసిప్లిన్ లేనప్పుడు ఏదైనా రిస్క్. క్రెడిట్ కార్డ్ అనేది 2 వైపులో పదున్న కత్తే, దాన్ని ఎలా వాడతారు అనేది. సో ఇట్స్ నాట్ రాంగ్, ఇట్స్ నాట్ రైట్. హౌ బెటర్ యువర్ యూజింగ్ ఇట్. ఇప్పుడు అన్ని క్రెడిట్ కార్డ్ మీద పర్చేజ్ చేసి మొత్తం ఎవ్రీ మంత్ ఫస్ట్ సాలరీ లాగానే కడితే ఇంకా ప్రాబ్లం ఎక్కడ క్రెడిట్ కార్డ్తో. మీరు ఎక్సెల్ వేసుకోకుండా మంచిగా వాడు ఎవ్రీ స్టేట్మెంట్ డౌన్ చేస్తే వచ్చేస్తుంది మీ ఎక్స్పెన్స్ కదా. ఎన్నిసార్లు సినిమాకి వెళ్ళారు, ఎన్నిసార్లు బార్కి వెళ్ళారు, రెస్టారెంట్లో ఎంత తగిలేశారు, మొత్తం హ్యాపీగా వస్తుంది కదా. దట్స్ ఏ ప్రాపర్ ప్లానింగ్ అయిపోతుంది. సో ఇఫ్ ఆర్ డిసిప్లిన్ ఇనఫ్, యూ మేనేజ్ ప్రాపర్లీ మేనేజ్ చేస్తే క్రెడిట్ కార్డ్ ఈజ్ ఏ వెరీ గుడ్ టూల్. ఇప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేయడం కష్టం, అంత లిమిట్ ఉన్న క్రెడిట్ కార్డ్ తీసుకోవడం ఈజీ కదా. మీకు శాలరీ ఉంటాయి, ఆ ట్రాన్సాక్షన్ సిబిల్ ఇంప్రూవ్ అవుతుంది, ఇవన్నీ చాలా ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ వల్ల బెనిఫిట్స్ ఎక్కువ వెన్ యూ ఆర్ డిసిప్లిన్. నీకు డిసిప్లిన్ లేదు, ఫ్రెండ్కి ఇస్తా, గర్ల్ ఫ్రెండ్కి ఇస్తా, వాళ్ళు వాడతారంటే గాన్. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ మీద అంటే అదే క్రెడిట్ కార్డు ఉంటుంది, వీడికి ఆగదు చెప్పేస్తారు అందరికి ఆఫీస్లో 10 మందికి, నాకు 3 లక్షలు వచ్చింది, 3 లక్షలు వస్తుంది, 6 లక్షల రూపాయలు అవసరం కానీ నేను అడుగుతాడు. ఈ నిన్న దాకా స్టైల్ కొట్టి ఈరోజు నువ్వు చెప్పడిస్తాడు. ఇక ఆడేవాడు ఆడ ఆఫీస్ మారాడు, ఫోన్ ఎత్తడు, నీ నెంబర్ బ్లాక్, ఆడ వెళ్ళి దొరకదు. అది ప్రాబ్లం. క్రెడిట్ కార్డు మీ ధైర్యం కోసం పెట్టుకోండి, లాకర్లో పెట్టుకోండి, వాడతంటే రోజు వాడండి. కానీ అన్షూర్ దట్ ఫస్ట్ అది పే చేయండి, ఏ మంత్కి ఆ మంత్. మినిమం బ్యాలెన్స్లోకి వెళ్తే ఇట్స్ టైమ్ టు గెట్ అవుట్ ఆఫ్ ది కార్డ్. ఆ మినిమం బ్యాలెన్స్కి వెళ్ళేటప్పుడు ఏదైనా ఈఎంఐ కన్వర్షన్ ఆప్షన్ ఇస్తే తీసుకోవడం బెస్ట్. ఈఎంఐ కన్వర్ట్ చేస్తే 13-14% వేస్తారు, కానీ మినిమం బ్యాలెన్స్కి వెళ్తే 40-50% కడతారు. సో ఇట్స్ నాట్ దట్ క్రెడిట్ కార్డ్ బ్యాడ్ కాదు, కానీ మీకు వాటం రాకపోతే దిస్ విల్ బికమ్ వర్స్ట్. మిస్టేక్స్ టు అవాయిడ్ ఇన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే? అయ్యో, ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే అప్పు లేకుండా బతకడం మంచి ఉత్తమం అండి. అప్పు లేకుండా ఎవరు ఉంటారండి? ఏదో ఒక రకమైన అప్పు అయితే ఉంటుంది కదా. అంతే అంటారు, ఉండాల్సింది అంటారు. అప్పు ఉంటుంది ఖచ్చితంగా. అంటే అప్పు ఉంటే అది మంచి అప్పు అయి ఉండాలి, చెడ్డ అప్పు అయి ఉండకూడదు. పర్పస్ ఆఫ్ అప్పు ఏంటి? ఇప్పుడు బాడీలో కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, ఉంటుంది కదా కొలెస్ట్రాల్ అన్న. గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. గుడ్ కొలెస్ట్రాల్ ఈజ్ ఓకే, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇస్ బ్యాడ్. సిమిలర్లీ అప్పుల్లో కూడా మంచి అప్పులు, చెడ్డ అప్పులు ఉన్నాయి. మంచి అప్పులు అంటే తక్కువ ఇంట్రెస్ట్కి వస్తాయి, మన అవసరానికి ఆదుకునే మంచి అప్పులు. జలసాలకు పోయి చేసేది, ఎక్కువ వడ్డీకి చేసేది, మిమ్మల్ని దాకా అన్నట్టు క్రెడిట్ కార్డ్ మినిమం బ్యాలెన్స్లు చెడ్డ అప్పులు కదా. సో సాధ్యమైనంత వరకు మినిమం అప్పులు పెట్టుకోవాలి, మంచి అప్పులు పెట్టుకోవాలి, చెడ్డ అప్పులు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆరోగ్య బీమా తీసుకోవాలని చెప్తాం, హెల్త్ ఇన్సూరెన్స్. అది లేకపోతే ప్లానే లేదు, అది కూడా అయితే మొత్తం జరిగిపోతుంది. నెక్స్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్తాం. పొరపాటున మనం పోతే ఫ్యామిలీ బ్రతకాలి కదా. ది ఆబ్జెక్టివ్ ఆఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ టు మేక్ అవర్ ఫ్యామిలీ రిచ్, ఇట్ ఈస్ టు ప్రొటెక్ట్ అవర్ ఫ్యామిలీ, నాట్ టు బికమ్ పూర్ ఇన్ అవర్ ఆప్షన్. దానికి ఎంత అవసరం లెక్కేసుకుని అది తీసుకో. అట్లీస్ట్ మీరు ఉన్నా లేకపోయినా ఫ్యామిలీ లైఫ్ స్టైల్ సస్టైన్ చేస్తుంది, బికాజ్ యువర్ పేయింగ్ ప్రీమియం టువర్డ్స్ ది టర్మ్ ఇన్సూరెన్స్. ఫ్యామిలీలో ఎవరికి ఎంత హెల్త్ ప్రాబ్లం వచ్చినా ₹1 పాకెట్ నుంచి కట్టకుండా సరిగా మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టుకో. అప్పుడు లేవు, ఇంక దేనికి భయపడాలి లైఫ్లో. అప్పుడు వాడికి కెరియర్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది, మంచి ఆలోచన స్టార్ట్ అవుతాయి, గుడ్ రిలేషన్ ఇన్ ద ఫ్యామిలీ స్టార్ట్ అవుతుంది. ఇంపల్సివ్గా ఉండి మల్టిప్లయింగ్, మీరు అడిగారు ఎంతమంది క్వశ్చన్స్, 10 times ఎలా పెంచాలి, ఆ ఆలోచన వచ్చినప్పుడు స్టార్ట్ అయిపోద్ది ఫాలోది. అక్కడే ప్రాబ్లం ఉంటుంది. అంటే ఇప్పుడు రూరల్ ఏరియాస్లో ఏం తీసుకుంటే చాలా మందికి ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఉంటాయి కదా, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ. అలాంటి వాళ్ళు కూడా ఈవెన్ దో ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. అప్పుడప్పుడు న్యూస్ వస్తూ ఉంటుంది, ఆరోగ్యశ్రీ యాక్సెప్ట్ చేయట్లేదు, అందరు ధర్నా చేస్తున్నారు, హాస్పిటల్స్ బ్యాన్ చేశారు. అప్పుడు ఏంటి పరిస్థితి? ఈ జబ్బుని ఆపలేం కదా. ఇప్పుడు ఎఫర్డబిలిటీ లేని మనం ఏం చెప్పలేం మేడం. దీన్ని కట్టలేను ప్రీమియం అంటే ఇంకా సమస్య లేదు, ఆరోగ్యశ్రీ అయినా ప్రాపర్గా పెట్టుకోని చెప్తాను. కానీ నా క్వశ్చన్ ఏంటంటే ప్రీమియం కట్టడానికి కింద మీద అయ్యేటోడు రేపు జబ్బు వస్తే ఎలా కడతావు? ఆరోగ్యశ్రీ అన్లిమిటెడా? 25 lakhs. అసలు 25 lakhs నుంచి ఖర్చు అయ్యే జబ్బులు లేవా? మరి అప్పుడేంటి పరిస్థితి? అన్ని ప్రొసీజర్స్ అన్ని హాస్పిటల్ కవర్ అవుతాయా? వాళ్ళకి ఒక ప్యాకేజ్ ఉంటుంది, టారిఫ్ ఉంటుంది, టారిఫ్ ప్రకారం చేస్తారు. ఆ టారిఫ్లో క్వాలిటీ ఇస్తారా ఎవరా చూసుకోవాలి కదా.
ఇంకా నాకు అవ్వదు అంటే దట్ ఇస్ రైట్ అనుకోవడం, అది అనుకోవడమే బెస్ట్. నాకు అఫోర్డబుల్ ఉంటే బెటర్ టేక్ ఏ పాలసీనా. వాటి కొరకే ఇక చాలా చేస్తారులేండి. ఐటీఆర్ ఫైల్ చేయకూడదు, ఇన్కమ్ చూపించకూడదు, ఇది రావాలంటే నాకు ఇది పడకూడదు, అది పడకూడదు, అన్నీ ఉంటాయి. అవన్నీ మన గ్రోత్ని రిస్ట్రిక్ట్ చేస్తాయి, అదకుండా ఆపేస్తాయి. సో బెటర్ ఏమాత్రం అఫోర్డబిలిటీ ఉన్నా బెటర్ హ్యావ్ యువర్ ఓన్ పర్సనల్ ఇన్సూరెన్స్ పాలసీ. ఆరోగ్యశ్రీ ఎవరు ఆయన రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారు, అక్కడ నుంచి నడిచింది. నెక్స్ట్ ఇంకెవరో వచ్చి తీసేస్తారేమో, ఎవరో తెలుసు. ఇది లైఫ్ టైం ఇది ఉంటుందని గ్యారంటీ లేదు కదా, కానీ మనం ఉంటే లైఫ్ టైం మన ఖర్చులు మనం పెట్టుకోవాలి కదా. సో ఉండడం బెస్ట్ ఏమాత్రం ఎఫర్టబిలిటీ ఉన్నా, లేకపోతే ఓకే. ఇది ఈ పాలసీ కట్టాడు, ఆరోగ్యశ్రీ కూడా సరిగా పెట్టుకోడు, అది ఇంకా క్రైమ్. అది వాడికి నామోస్ ఆరోగ్యశ్రీ వద్దంటాడు, నాకు అక్కర్లేదు అంటాడు, డెబిట్స్ కూడా పాలసీ కడతాడు, కట్టాడు డబ్బులు లేదు, అది క్రైమ్. రిటైర్మెంట్ వచ్చి నేను ఎంత డబ్బులు సేవ్ చేస్తాను? రిటైర్మెంట్ ఇండియాలో ఉన్నా, మలేషియాలో ఉన్నా, థాయిలాండ్లో ఉన్నా, ఇండియాలో, హైదరాబాద్ హోమ్ టౌన్, హైదరాబాద్. ఈరోజు మీరు అనుకున్నట్టుగా బ్రతకడానికి లైఫ్కి ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు 80,000 అవుతాయి, ఒక 10 years తర్వాత మీకు ఆల్మోస్ట్ 1,60,000 అవుతుంది ఖర్చు, బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. 20 years తర్వాత 3,20,000 అవుతుంది. అంటే మీరు కొద్దిగా కష్టపడి ఇంక 20,000 పని చేసిన, ఆ రోజు పని చేయకుండా ఈ రెస్పెక్ట్, ఈ లైఫ్ స్టైల్ ఉండాలి అంటే 3,20,000 అవసరం. ఇప్పుడు క్వశ్చన్, 3,20,000 నాకు ఖచ్చితంగా కావాలంటే నేను ఎంత టార్గెట్ చేయాలి? కనీసం ఒక 6.5 కోట్లు టార్గెట్ చేయాలి. 6.5 crores ఇది ఒక టార్గెట్ ఓవర్ ది నెక్స్ట్ 20 years. అట్లీస్ట్ మీకైతే యాజ్ ఐ నో మీరు ఏం చేస్తారు, యూ డూ యాజ్ యాంకర్, రైటర్, ఇవన్నీ చేస్తారు కాబట్టి ఇది కన్సిడర్ చేస్తూ మీకు ఒక 20 ఏళ్ళ తర్వాత ఒక 6.5 crore కావాలంటే నేనైతే, విచ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ యూ మేబీ అనుకోవటం, మంత్లీ ఒక 90,000 per month ఎస్ఐపి చేయాలి ఈరోజు. 90 వెన్ యూ రియలైజ్ ఐ కాంట్ అఫోర్డ్ 90, నా వల్ల అవ్వదు అంటే మీకు రిటైర్మెంట్లో మీరు అనుకున్న లైఫ్ ఉండదు. స్టిల్ ఐ వాంట్ టు మేక్ ఇట్ హ్యాపెన్ అంటే ఎస్, వీ హ్యావ్ ఎ ప్లాన్. వాట్ ఈస్ బెస్ట్ యూ కెన్ కాంట్రిబ్యూట్ టు ఎస్ఐపి టుడే కన్సిడరింగ్ 20 years అండ్ యువర్ ఎడ్యుకేటెడ్, యువర్ మెచ్యూర్డ్ ఇనఫ్ టు అండర్స్టాండ్ ప్రొడక్ట్ అని చెప్తున్నా. ఐ విల్ నాట్ టెల్ దిస్ టు ఆల్. సో వాట్ ఈస్ బెస్ట్ అమౌంట్ యూ కెన్ కాంట్రిబ్యూట్ per month? మేబీ యూ సే 30,000, యూ స్టార్ట్ 30 అండ్ ఫాలో యువర్ రూల్. మీకు చెప్తా నెక్స్ట్, దిస్ ప్లాన్ ఈజ్ ఫర్ యూ. రూల్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ మీ ఇన్కమ్ పెరుగుతుంది, మీరు ప్రొఫెషనల్, యూ డూ మల్టిపుల్ యాక్ట్. మీ పెరిగిన ఇన్కంలో వాట్ ఎవర్ యూ సీ దట్ లాస్ట్ ఇయర్ మై ఇన్కమ్ ఈజ్ 15 lakhs, దిస్ ఇయర్ ఇట్ వెంట్ టు 20 lakhs, 5 lakhs పెరిగింది కదా. ఆ పెరిగిన ఇన్కంలో 50% షుడ్ కమ్ టు ఎస్ఐపి, మ్యూచువల్ ఫండ్స్, అది లంసమా ఎస్ఐపి. ఇప్పుడు ఆ రూల్ ఫాలో అయినా మీ రిటైర్మెంట్ విల్ హ్యాపెన్ జస్ట్ ఇన్ 10-12 years. యూ విల్ సీ 6 crores ఇన్ 10-12 years. ఎందుకు అందరూ అంతేం పెరుగుతాయి సార్ అంటారు, కానీ మోస్ట్ ఆఫ్ ది సెక్టార్స్లో మీరు స్కిల్ ఇనఫ్ అయితే, అంటే కంపెనీకి మీరు వాల్యుయేషన్ కాంట్రిబ్యూట్ చేస్తే మీ శాలరీ ఆన్ అన్ యావరేజ్ 6-8 yearsకి 6-7 yearsకి డబుల్ అవుతుంది. మరి 6 yearsకి మీ శాలరీ డబుల్ అయితే, లేటెస్ట్ ఈరోజు ₹1,00,000 ఉంటే 6 yearsలో ఇంకో 1,00,000 పెరిగితే, మనం అనుకున్న రూల్ ప్రకారం 50% ఎస్ఐపికి చేస్తే 50,000 అక్కడ నుంచి వచ్చింది కదా, అది జస్ట్ 6 yearsకి, నెక్స్ట్ 6 yearsకి. అందువలన మీ 20 years గోల్ మీరు 12-13 yearsకి అచీవ్ అయిపోతారు. అప్పుడు దాని నుంచి పెన్షన్కి వేరే ప్లాన్స్, బీట్ ఎస్డబ్ల్యూపీనా, ఎఫ్టీనా, అది. కానీ అట్లీస్ట్ వన్ షుడ్ రియలైజ్, ఎప్పుడైతే మీరు 90 అనగానే కొంచెం జల్కి వచ్చింది సార్, వీళ్ళు 90,000 ఎస్ఐపీ అన్నారు కదా, అట్లీస్ట్ ఆలోచన స్టార్ట్ అయింది కదా. నా మీరు ఇప్పుడు సీరియస్ అవుతారు. 30 స్టార్ట్ చేసినప్పుడు 30 అవ్వదని చెప్పాడు కదా, 90 హౌ కెన్ ఐ డూ 90? దెన్ మేబీ మోర్ క్లయింట్స్ తీసుకుంటారు, మోర్ ప్రాజెక్ట్స్ యాక్సెప్ట్ చేస్తారు, ఎక్స్ట్రా అవర్స్ పని చేస్తారు, దెన్ యూ విల్ అచీవ్ యువర్ గోల్. మీ కేసులో అయితే 90,000 ఎస్ఐపి మీరు చేయాలి. నా బుక్ చదివినందుకో, నన్ను కలిసినందుకో, వాట్ ఎవర్ నీడెడ్ అది మీరు చేయాలి. దెన్ యూ విల్ సీ 6 crores in 20 years. From there you can have a guaranteed 3 lakhs per month, and that will also, we can also increase that as per the inflation. 100 years హ్యాపీగా మీరు అనుకున్న లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారు. ఐ రికమెండ్ యూ 90,000 ఎస్ఐపి per month. అనవసరంగా క్వశ్చన్ అడిగి అనుకుంటారు. మోటివేషన్ ఒకటి ఉండాలి కదా. 90,000 ఎస్ఐపి has to happen from your end. మీరు ఏ ఏజ్లో మీ బెస్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు టు మేక్ యూ సంథింగ్ లైక్ దిస్? ఇవాళ ఎలా ఉన్నారా? తీసుకోలేదు. నేను తీసుకున్న స్టెప్స్నే నా వెల్ విషర్స్ వద్దన్నారు. దట్ ఐ క్విట్ మై జాబ్, స్టార్టెడ్ సెల్లింగ్ ఇన్సూరెన్స్ అండ్ మ్యూచువల్ ఫండ్. వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ వాడు ఇన్సూరెన్స్లో చేశాడు, వాడి పేరు రవి. వాడు నేను ఏదో తప్పు చేస్తున్నానని చాలా ఇబ్బంది ఫీల్ అయిపోయి వచ్చి నేను ఎక్కడో ఉంటాయి మాదాపూర్లో వచ్చి ఒక అరగంట క్లాస్ పీకాడు. అరే నువ్వు అనుకున్నది కరెక్ట్ కాదురా, అసలు అవ్వదు, ఇన్సూరెన్స్ పీపుల్ డోంట్ రెస్పెక్ట్ యూ, నువ్వు అటువంటి పర్సన్ కాదు, అసలు మనీ ఉండదురా, నువ్వు వింటే బాగుంటుంది కానీ నిజానికి ఉండదు, రెస్పెక్ట్ ఉండదు, నా మాట విన్ను మళ్ళీ జాబ్ ఎక్కారని చెప్పి. అది అడ్వైజ్ బ్యాడ్ కావచ్చు, వాడి కన్సర్న్ ఈజ్ గుడ్. వాడు ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో పనిచేశాడు. వాడు వచ్చి ప్రత్యేకించి నన్ను 1 hour చెప్పి అన్నాడు, నాకు తెలుసు ఎవడు చెప్పి నన్ను వినమని అన్నాడు. సో దట్స్ మై కాల్, నేను ఐ డిసైడెడ్ టు డూ దిస్. దెన్ ఆఫ్టర్ నేను ఇంకా ఎవరో ఒకతను చెప్పారు, నువ్వు సిఎఫ్పి చేయి బాగుంటుంది, నీకు ఫినాన్స్ రిలేటెడ్ క్వాలిఫికేషన్ లేదు కదా అంటే ఐ డిడ్ మై సిఎఫ్పి. మేబీ అదొక అడ్వైస్ కావచ్చు. అంటే ఇనిషియల్గా అడ్వైజ్ ఇవ్వాలంటే మనం వినాలి కదా, వీఆర్ నాట్ గోయింగ్ టు దెమ్. సో నేను అడ్వైజ్ అవును అడుగుతాను, నా చుట్టూ ఉన్న అడిగితే వాడు ఎలా బెస్ట్ అడ్వైస్ ఇస్తాడు, నాకంటే దరిద్రంగా ఇస్తే. నేను బెటర్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి, ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాలి, అలా చెయ్యం మనం. అడ్వైజ్ అంటే మన సరౌండింగ్స్ చూస్తాం.
సో రెగ్యులర్గా రోజుకు 2 ప్యాకెట్లు సీడ్ దగ్గరికి వెళ్ళారు, సీడ్ తగ్గడం మంచిదా చెడ్డదంటే ఏం చెప్తున్నాడు, ఒరే తాగినా పోతావు తాకపోయినా పోతావు రా, ఇలా అంతా స్టోరీలు చెప్తారు, సిగరెట్ మానేస్తే అంత డబ్బు ఇంత డబ్బు వస్తుంది, తాక్కుండా అడేది సంపాదించరా అంటాడు. సో ఎక్కడ అడ్వైస్ తీసుకున్న కూడా ఇంపార్టెంట్. నేను పెద్దగా ప్రయత్నాలు చేయలేదు. తర్వాత ఇంకా అంత మేజర్ చెప్పాలంటే అడ్వైస్ కాదు కానీ లెర్నింగ్స్ ఆర్ ఫ్రమ్ క్లయింట్స్. మెజారిటీ ఆఫ్ ద లెర్నింగ్స్ ఆర్ ఫ్రమ్ క్లయింట్. వెన్ ఐ స్టార్టెడ్ మీటింగ్ పీపుల్ డే 1 ఏం మనం అంత స్కిల్ కాదు, వీ డిడ్ లాట్ ఆఫ్ మిస్టేక్స్. సో క్లయింట్స్ చేసిన మిస్టేక్స్ని మనం అర్థం చేసుకున్నప్పుడు వీ లెర్న్ అ లాట్. ఇట్స్ లెర్నింగ్ ఫ్రమ్ పీపుల్. ద మోర్ న్యూ పీపుల్ యూ మీట్, ద మోర్ న్యూ థింగ్స్ యూ లెర్న్. దట్ మేక్ యూ మోర్ కాన్ఫిడెంట్ ఇన్ లైఫ్. నాకు మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఐ విల్ బి మీటింగ్ న్యూ పీపుల్ అండ్ లిజనింగ్ న్యూ స్టోరీస్. అట్లీస్ట్ నేను ప్లాన్ డిజైన్ చేస్తానా లేకపోతే వాళ్ళ ప్లాన్లో ఇన్వాల్వ్ అవుతాను ఏదైనా, ఐ విల్ నోయింగ్ న్యూ ఐడియాస్ కదా. దట్ గివ్ మీ నాట్ స్పెసిఫిక్ అయితే అడ్వైజ్ లేదు, బట్ స్టిల్ నాకు రవి ఇచ్చిన అడ్వైజ్కి ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై ఫ్రెండ్ రవి. ఇప్పటికీ వాడు అనిపిస్తుంది నాకు, వాడికి ఎంత కన్సర్న్ ఉంటే ఆ రోజు చెప్పాడు. ఆ రోజు ఇంటే నేను పాడైపోయినాడు మాట. ఎస్ ఎస్ దట్స్ స్టిల్ ఐ కెన్ సే దట్స్ ఎ గుడ్ అడ్వైస్. ఐ డెంట్ ఫాలో, దట్స్ ఎ గుడ్ థింగ్ ఐ డిడ్. సో వాళ్ళు మన వెల్ విషయం వాడుకున్న ఆదరిస్తాడు. అది రైట్ ఆర్ రాంగ్ ఓవర్ పీరియడ్ విల్ గెట్ టు నో. సో సజెషన్స్ తీసుకోండి, డెసిషన్ మాత్రం మీరే తీసుకోండి. డెసిషన్ మీరే తీసుకోండి. సజెషన్ ఎప్పుడు మీకంటే బెటర్గా ఉన్నోడి దగ్గర తీసుకోండి, ఎక్స్పర్ట్ దగ్గర తీసుకోండి. వెల్ విషర్ కావచ్చు కానీ ఆడికి మీకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉండకపోవచ్చు, ఆడి సజెషన్ రైట్ కాకపోవచ్చు. ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.